హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక్కొక్క నామినేషన్ గంటలు జరిగినాయి లైవ్లో. ఒక సోనియాదే 3-4 గంటలు జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ ఎపిసోడ్లో 50 నిమిషాల రివ్యూలో అన్ని పాయింట్స్ కవర్ చేయడం అవుతుందా? అవదు. 50 నిమిషాల ఎపిసోడ్కి ఆల్రెడీ మామూలుగా చేస్తేనే నామినేషన్స్ 50 నిమిషాలని చేస్తేనే 1 అవర్ దాటిపోతుంటారు. అప్పుడే మీరు ఏం ముర్ర అంటారు, అలాగే మా డేటా అయిపోతుంది అంటారు. సో నేను ఒక రాస్తా కనిపెట్టాను అనమాట. ఒక దారి కనిపెట్టా. ఏంటి అంటే, నాకు గుర్తున్నవి మెయిన్ పాయింట్స్, ఎపిసోడ్లో మేజర్గా వచ్చిన పాయింట్స్ని కవర్ చేస్తా, రివ్యూ చేస్తాను. ఖచ్చితంగా పాయింట్స్ మిస్ అవుతాయి. మీరు నన్ను కావాలని చేసేవాడిని దబ్బకుండా కింద మీరు ఆ పాయింట్స్ పెట్టండి. ఈ పాయింట్ మిస్ అయ్యావు, దేనికి క్లారిటీ కావాలి అని చెప్పి పెట్టండి. ఆ పాయింట్స్ అన్నిటిని గ్యాదర్ చేసి మళ్ళీ దాని మీద మనం మాట్లాడుకుందాం. నిజంగా మాట్లాడుకుందాం. టైం తీసుకొని నేను దాని మీద మాట్లాడతాను. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఖచ్చితంగా. మామూలు అల్లటప్ప పాయింట్స్ అయితే ఉండవు. ఓకేనా? ఇప్పుడు మనం రివ్యూలోకి వచ్చేద్దాం. ఓవరాల్గా చాలామంది నాకు మెసేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఓజీకి అడ్వాంటేజ్ అయ్యిద్దా, డిసడ్వాంటేజ్ అయ్యిద్దా ఈ నామినేషన్స్ ఏదైతే జరిగిందో అంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను, ఇది ఓజీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయింది. కాకపోతే ఒక ఓజీ అవుట్ అవుతాడు. ఎందుకంటే ఓజీసే నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ విష్ణుప్రియ. సో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. అండ్ ఇది నిఖిల్కి ఫేవరెట్గా మారే అవకాశం ఉందా అంటే ఆబ్వియస్లీ. ఎందుకంటే వేరే వాళ్ళకి అలా జరిగినప్పుడు అక్కడ సింపతి వచ్చినప్పుడు ఇక్కడ కూడా జరిగితే సింపతినే. ఒక్కొక్కరు నామినేషన్లో మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వచ్చారు. ఆడియన్స్ చూసే దాంట్లో నిఖిల్ అక్కడ నిఖిల్ని బ్లేమ్ చేసేదానికన్నా నిఖిల్ ఒక విక్టమ్ లాగా అనిపించాడు. సో ఆయన పాయింట్స్ ఉన్నాయి, ఆయన తప్పులు ఉన్నాయి, వీళ్ళు పెట్టిన పాయింట్స్ ఉన్నాయి, మంచి పాయింట్లు ఉన్నాయి. బట్ అక్కడైతే మాత్రం ఈ యష్మి పాయింట్లో కానీ లేదంటే సోనియా పాయింట్స్లో కానీ ఆవిడ అప్పుడు ఉన్నంతకాలం ఒకలా ఉండి ఇప్పుడు ఒకలాగా అది చేయటం, ఆవిడ గురించి మాట్లాడతాను. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది నాకు ఉన్నంత ఐడియా ప్రకారం చూసుకుంటే మాత్రం, నాకు వచ్చిన మెసేజ్లు నేను చూస్తున్న దాని ప్రకారం చూసుకుంటే నిఖిల్కి ఖచ్చితంగా ఒక పాజిటివ్గానే మారుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇంతకుముందు ఇలాంటి సేమ్ ఇన్స్టెన్సెస్లో వాళ్ళకి పాజిటివ్గా మారింది కాబట్టి ఇది మారింది. సో ఓజీకి మాత్రం దెబ్బే. ఆబ్వియస్లీ జనాలకు కూడా ఒక సింపతి, ఏంటిది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఎవరు వచ్చినా సరే ఓజీ వాళ్ళే కదా, అంటే ఓజీ ఇన్ ద సెన్స్ పాత కంటెస్టెంట్. ఎవరు వచ్చినా వీళ్ళు ఎక్సైట్ అవుతున్నారు, కానీ వాళ్ళు వచ్చి వీళ్ళకి సీసాలు పగలగొడతా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ చక్కగా ఆరాంగా కూర్చొని మధ్యలో వాళ్ళకి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు అని దాని పాయింట్ వచ్చినప్పుడు సరే వాళ్ళు వచ్చి నువ్వు అక్కడ ఆ రోజు అలా అన్నావు, నువ్వు ఈ రోజు ఎలా అన్నావు, ఈ రోజు అలా అన్నావు, అరే వీళ్ళు చూడరా అలాంటి గేమ్లు ఆడారు అని. వీళ్ళు ఏదో పెద్ద సూపర్ ఆడేసినట్టు. వీళ్ళ దాంట్లో కూడా గ్రూప్ ఉంది, వీళ్ళకే పాయింట్లు ఉన్నాయి. ఎవరైనా వచ్చి కరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే వీళ్ళని కూడా ఫుల్గా ఎక్స్పోజ్ చేయొచ్చు. అక్కడ ఉన్న నలుగురు ఎవరైతే మీరు నలుగురిని గట్టిగా ఎక్స్పోజ్ చేయొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే. బట్ లేదు, ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఒక క్రమశిక్షణతో జరుగుతుంది. సో కావాలని వాళ్ళని తీసుకొచ్చారు. సో టార్గెట్ చేశారు ఓజీనే. సో ఓజీనే నామినేషన్ చేశారు. ఇంకో విషయం, గ్రూప్ ఎక్స్పోజ్ అవుతుందంటే ఎవరికి ఇంకా తెలియదు గ్రూప్ ఉందని. వాళ్ళకొక్కరికే రియలైజేషన్ రాలా. అది ఈరోజు శేఖర్ భాష గారు చేసిన పని. బయట ఆడియన్స్కి కానీ వైల్డ్ కార్డ్స్కి కానీ క్లియర్ కట్ పిక్చర్ ఉంది. మనకు లేదా? మన వాళ్ళు ఎవరికి లేదా? మన గ్రూప్ ఉందని తెలియదా? వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారని తెలియదా? సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ గ్రూప్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇంకేం ఎక్స్పోజ్ అవ్వాలి? ఎంత ఎక్స్పోజ్ అవ్వాలి? గ్రూప్ ఎక్స్పోజ్ అవుతానే ఉంది. బట్ ఈరోజు 3 నామినేషన్లు జరిగినాయి. ఫస్ట్ నామినేషన్ తీసుకుంటే సోనియా గారి నామినేషన్ ఓవరాల్గా చెప్పిన డీటెయిల్స్లోకి వెళ్దాము. ఒక పర్సనల్ ఏమంటారు, ఆవిడ మీద వచ్చిన నెగిటివిటీని తీసుకునే ప్రయత్నం చేశారేమో అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో లేడీ టైగ్రెస్ అని చెప్పి ప్రేరణను సంపాదిస్తా, నేను అవ్వాల్సిన లేడీ టైగ్రెస్ నువ్వు అయ్యావు, కానీ మీ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, మీరు ఈ పనులు చేయటం వల్ల అవి నాకు నెగిటివ్ అయినాయి అన్న సెన్స్లోనే ఆవిడ నామినేషన్లు జరిగినాయి. నీకు ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు హౌస్లో ఉండటం ఏంటి, నేను వెళ్ళిపోవటం ఏంటి? నెక్స్ట్ నిఖిల్కి ఏంటంటే ప్యూర్లీ బయట నిఖిల్ ఫ్యాన్స్ వల్ల తను ఎలిమినేట్ అయ్యాను అని చెప్పి ఆ ట్రోల్స్ చూసుకొని ఇవి చూసుకొని సో నిఖిల్కి ఆ పాయింట్స్ పెట్టి వేశారు. ఎంత వేశారంటే మీరు లాస్ట్లో సీసా పగలు కొట్టడం చూస్తే నాకు ఆశ్చర్యేసింది. ఎందుకంత నిజంగా అంత అవసరమా, అంత కోపమా? నిఖిల్ నిజంగానే అలాంటి ఒక సేఫ్ ఆడే పర్సన్ అంటే అలాగే ఉన్నాడు. ఇప్పుడు అంత హేట్రెడ్ చూపించినా వచ్చి మామూలుగా అయితే వేరే వాళ్ళు తీసుకోలేరు, ఏడుపు వస్తుంది, కొంచెం దూరంగా వెళ్ళిపోతారు, బాధ అయితే పడతారు. అట్లీస్ట్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్గిచ్చి ఓకే అని చెప్పి వెళ్ళిపోయే ముందు వితిన్ సెకండ్సే కదా జరిగింది. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? ప్రేరణ దాంట్లో కానీ నిఖిల్ దాంట్లో కానీ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? బయట నుంచి చూసి వచ్చి మనకు కావాల్సిన ఫుటేజెస్, మనకు కావాల్సిన రివ్యూస్, మనకు కావాల్సిన రీల్స్ చూసుకొని మనం వెళ్ళి నామినేషన్ చేయటం ఈజీ. లోపల నుండి అవన్నీ గుర్తు తెచ్చుకొని వాటిని డిఫెండ్ చేసుకోవడం కష్టం. మామూలుగానే నామినేషన్లో డిఫెండ్ చేసుకోవడం కష్టం. అలాంటిది మీరు బయట నుంచి వచ్చి ఒక టార్గెటెడ్గా మీకు కావాల్సిన పాయింట్స్ని మీరు పెడతా అవతలని డిఫెండ్ చేసుకోమంటే ఈజీగా అవుతుందా? ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వవా? అయినా వాళ్ళు అలాగే ఉన్నారు. నాకు భలే నచ్చారు వాళ్ళు అసలు. ఎందుకంటే ఎక్కడ ఏడుపు లేదు, ఏమి లేదు, అలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటున్నారు. తప్పులు ఉన్నాయి వాళ్ళవి, తప్పులు లేవనట్లేదు, వాళ్ళ తప్పులు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కూడా. అది కూడా మనం అగ్రీ చేయాలి. తప్పులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో డీటెయిల్గా మాట్లాడదాము. యష్మి
నిఖిల్ మ్యాటర్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడతాను, ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ శేఖర్ భాషా గారి నామినేషన్, బేబక్క నామినేషన్ ఒక దండం. సో దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ కూడా చూసుకుని నేను ఎలా చేశానా, ఓ మై గాడ్ అనుకుంటారేమో, ఆవిడ కూడా చూడరేమో దాన్ని. అలా ఉంది ఆ నామినేషన్. ఫస్ట్ అయితే నేను ఎందుకు వెళ్ళిపోయానని చెప్పి అందరిని అడుగుతున్నారు. మీరు ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, హౌస్లో ఉన్న వాళ్ళకి, మమ్మల్ని అడగండి మేము చెప్తాం, మీకు తెలియదా మీరు ఎందుకు వెళ్ళిపోయారా. సో ఆవిడైతే అసలు సిల్లీ నామినేషన్, దాన్ని తీసేయండి. కానీ శేఖర్ భాషా గారు నిజంగా ఏం పాయింట్స్ పెట్టారనిపించింది. ఈ బయట చూసి వచ్చారు, ఈజీ థింగే, కానీ ఆయన పెట్టిన పాయింట్ స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్టివ్గా పెట్టారు. చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు, పద్ధతిగా పెట్టారు. ఆయన పర్సనల్ ఎజెండా కన్నా కూడా బయట జరిగే విషయాల మీద షో పట్ల ఆయనకున్న అభిమానాన్ని పెట్టుకున్నారనిపించింది. ఎందుకంటే ఆయన లైవ్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, బయట చాలా వస్తున్నాయి, రిలీజియన్ ఇలాంటివి చాలా వస్తున్నాయి, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు ఒప్పుకోకపోయినా ఎగ్జాంపుల్స్ సహా ఆయన చెప్పారు. సో వాళ్ళకి అర్థం అవ్వాలి, పక్కన వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, బట్ దట్స్ నాట్ ఏ మ్యాటర్. వాళ్ళు ఆడుతున్నారని తెలిసి మీరు ఆడటం అది కాదు. మీరు ఆడటం వల్ల ఏమవుతుందంటే, గ్రూప్స్ కింద ముందు ఆడారు, కానీ ఈసారి ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళందరూ వేరే రీజియన్ అవటం వల్ల టాపిక్ వేరేగా డైవర్ట్ అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదని ఆయన చెప్పారు క్లియర్గా. ఇలాంటి నాకు వద్దని చెప్పి నేనే చాలాసార్లు మిమ్మల్ని డిపెండ్ చేశానని, బట్ ఇది ఎక్కువైపోతుంది, తగ్గించుకోండి అని చెప్పి యష్మికి కానీ ప్రేరణకు కానీ చిలక్క చెప్పినట్టు చెప్పారు. చెప్పింది చిలక్కే కదా, మాకు కాదని వదిలేస్తే మనం ఏం చేయలేం, కానీ బట్ వాళ్ళ వల్ల నిఖిల్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పారు. ఇండైరెక్ట్గా నిఖిల్ ఈజ్ రేస్లో ఉన్నాడు, మీ వల్ల నిఖిల్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పాడు. ముఖ్యంగా ప్రేరణకి, యష్మికి, ప్రేరణకేమో నోటి దురుసు, యష్మికేమో గ్రూప్ గేమ్, ఈ పాయింట్స్ చెప్పారనమాట. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకేమనిపించిందో చెప్పండి. సో ఫస్ట్ నిన్న సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళది ఏంటంటే, గౌతమ్ గేమ్ నీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి ఎపిసోడ్లో దానికోసం ఇది మనం అన్సీన్ వీడియో చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే నిన్న నైట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, నిన్న నైట్ అంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది డీటెయిల్డ్ వీడియో ఉంటుంది, ఎవరైనా చూడాలని చూడండి. ప్రేరణ నాకు అర్థం కావట్లేదు అసలు ఏం గేమ్ ఉంది. సో అసలు వాళ్ళ మదర్ పెట్టంగానే వాళ్ళు షాక్ అయ్యారు, గౌతమ్ గేమ్ చూసి అదే టాప్ 5లో ఉండడం ఏంటని చెప్పి షాక్ అయ్యారు. అదే అని చెప్పి పృథ్వీ అన్నది వచ్చి అసలు అంటే నేను పృథ్వీ అన్నాడు సగం మంది ఫ్రెండ్సే కదా అలా అని చెప్పి, నేనైతే యష్మి నైట్ యష్మి అందనుకున్నాను, బట్ పృథ్వీ అన్నాడు అంటే సగం మంది ఫ్రెండ్సే కదా అని చెప్తే, నేను ప్రేరణ మదరే పెట్టిందంటే సో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి అనిపించిందని చెప్తే, ప్రేరణ నేను తను చాలా క్లోజ్గా చూస్తాను, తన గేమ్ ఏం లేదు, బ్లైండ్గా స్ట్రెంత్ వాడతాడంతే, జీరో ఐడియా ఏమవుతుంది బయట ఏం తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అసలు ఈ రోజు అని చెప్పి వాళ్ళకి కొంచెం షాక్ తెలియదు. అంటే ఎలిమినేషన్ వరకు వెళ్ళాడు కదా గౌతమ్, వాళ్ళకి హౌస్లో ఏం గేమ్ కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళది, బట్ బయట ఆడియన్స్కి కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు ఆడుతున్న గ్రూప్ గేమే పక్కన వాళ్ళకి న్యాయం చేస్తుంది. సో మీరు ఆడుతున్న గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తా, లేదంటే మీరు ఆడుతున్న గ్రూప్ గేమ్ వల్ల సింపతీలు క్రియేట్ అయ్యే జరుగుతున్నాయి. ఈ రోజు కూడా వైస్ వర్స అయ్యే అవకాశం ఉందని అందుకని చెప్పాను, అంటే మనం గమనిస్తాం దాన్ని బట్టి. నెక్స్ట్ ప్రేరణ అండ్ నబీల్ మాట్లాడుకుంటారు. గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సినోడు సేవ్ అయిపోయాడు, ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్గా మారిపోయాడు, ఎందుకంటే టాప్ 5 వచ్చేసాడు కాబట్టి, ఆల్మోస్ట్ అందరూ చెప్పారు కాబట్టి. ఇంకోటి ఈరోజు ఒకళ్ళు వెళ్ళిపోవాలి, సో వాళ్ళు కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, పొటెన్షియల్ అయింది, నువ్వు సేవ్ చేస్తావు. ఇది డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో, ఖచ్చితంగా చూడండి. ప్రేరణ ఫీల్ అయిపోతుంది ఏంటంటే టాప్ 5 రేస్ దగ్గరికి వస్తుంది కాబట్టి, సో ఒక్కొక్కరు స్ట్రాంగ్ ప్లేస్ని మనం పెట్టుకుంటే వెళ్తే మనకాడ ప్లేస్ ఉంటుంది అని చెప్పి, నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను టాప్ 5 వెళ్ళకుండా అని చెప్పి ఆవిడ బాధ. స్ట్రాంగ్ కాంపిటీషన్, సో ఇంకో ఛాన్స్ అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కాంపిటీషన్ అని చెప్పి వెళ్ళిపోతే టైంలో గౌతమ్ వెళ్ళిపోయింటే, ఆ టైంలో గౌతమ్ వెళ్ళిపోయింటే టాప్ 5 కొద్దిగా డిఫరెంట్గా ఉండేదని చెప్పి ఈయన కొంచెం తక్కువ మంది పెట్టారు కదా, ఇద్దరే పెట్టారు, ఆయనకి 9కి 8 మంది పెట్టారు. సో ఆ కంపారిజన్ అనేది ఉంటుంది అనమాట. వెళ్ళిపోయే వ్యక్తి ఏదో మార్చుకొని రైజ్ అవుతున్నాడు మంచిగా, సో అట్లా అని చెప్పి నేను అనుకోలేదు. అసలు ఈరోజు ఎలిమినేషన్లో జీవి వెళ్ళిపోతాడు అనుకున్నా, లేదంటే వి వెళ్ళిపోతాడు. జీవి అంటే ఆడియన్స్కి తెలీదా, తెలుసు కదా, దానికి జిఈ విఈ వై ఎందుకు, డైరెక్ట్గా గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నా, విష్ణుప్రియ వెళ్ళిపోతుంది అనుకున్నా, అవ్వలేదు. నెక్స్ట్ యష్మి వెళ్ళిపోద్ది అనుకున్నా, యష్మి అయితే హౌస్లో నుంచే వెళ్ళిపోయిద్ది అనుకున్నా అన్నారు, ఎందుకంటే లాస్ట్ టైం ఆవిడ డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చిందని చెప్పి. ఇంకోటి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి కూడా క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. చెప్పలేం భయ్యా, మీరు మీ ఫేవరెట్స్ కోట్ చేసుకోండి, అటు ఇటు తిరిగి ఎవరైనా అయిపోయే అవకాశం ఉంది. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఫ్యాన్స్ అయితే వాళ్ళు. నెక్స్ట్ నామినేషన్స్ నిజంగా ఒక షాక్, ఒక సర్ప్రైజ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది నాకు, క్వశ్చన్ చదవనా తర్వాత దీని గురించి మాట్లాడదామా అంటే, ఇది అసలు ఎట్లా ఫెయిర్ అవుతుంది క్వశ్చన్ సారాంశం ఏంటంటే, కొంచెం గట్టిగా అడిగారు ఎవరో కానీ, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను క్వశ్చన్, నా దగ్గర ఆన్సర్ కూడా లేదు దానికి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఆన్సర్ ప్రిపేర్ అవుతున్నా. ఇది ఎట్లా ఫెయిర్ అవుతుంది, వాళ్ళు బయట నుంచి చూసుకున్నారు, వాళ్ళు వచ్చిపోయిన గేమ్లో వైల్డ్ కార్డ్స్లా గేమ్లో కూడా ఉండరు, సో దట్ వాళ్ళకి అర్థం అవ్వాలి గేమ్ వెళ్తే ఏం చేస్తున్నారు, లేదంటే గేమ్లో ఎంత ప్రెజర్ ఉంటుంది ఏంటి అని చెప్పి. ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఓజీలనే చేస్తారు, అది ఫెయిర్ కాదు. వచ్చిన వాళ్ళు ఎవరిని చేస్తారో వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంది, అంటే బిగ్ బాస్ టీమ్ కూడా ఐడియా ఉంది, అది ఫెయిర్ కాదు. అంటే అందరినీ చేయరు కాబట్టి అది ఫెయిర్ కాదు. అలాగే వాళ్ళు మాట్లాడుకొని రావట్లేదని నువ్వెలా చెప్పగలవు, ఇది అంటే ఈ షో స్క్రిప్టెడ్ అన్నది ఆయన పాయింట్ అనమాట. ఇది స్క్రిప్టెడ్ కంప్లీట్గా, వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకొని రాలేదని నువ్వు ఎలా చెప్పగలవు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అలా చేసి వస్తే మనకి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తారు.
వీళ్ళు అలా ఎందుకంటే వీళ్ళు ఉండరు కాబట్టి హౌస్లో వాళ్ళు మాట్లాడుకుని నువ్వు ఎలా చెప్తావు. అలాగే వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ వాళ్ళని కొనేలేదని చెప్పి నువ్వు ఎలా చెప్తావు. సో వాడికి ఈ పాయింట్స్ పెట్టేయి అని చెప్పి వేరే కంటెస్టెంట్ పిఆర్స్ అనేది ఎలా చెప్తావు. బిగ్ బాస్ టీం వాళ్ళకి వీళ్ళు నెయ్యి అని చెప్పలేదని చెప్పి నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు. హౌస్లో జరిగేది మన స్క్రిప్ట్ కాదని చెప్పొచ్చు, కానీ హౌస్ నుంచి బయటకు వచ్చి 2 నిమిషాలు ఉండి ఏదో టాస్క్ ఆడితే ఏదో అనుకోవచ్చు, కానీ బలం చూపించడం తెలివి చూపించడమో నామినేషన్ చేసే అధికారం ఎలా వస్తుంది అంటే నేను ఎగ్జైటింగ్గా మార్నింగ్ వీడియో పెడితే దానికి వచ్చిన రిటార్డ్ ఇది. నువ్వు చాలా ఎగ్జైట్ అవుతున్నావు కానీ ఇది అసలు ఇది స్క్రిప్టెడ్ షో అని చెప్పి ఆయన పాయింట్ పెట్టాడు. ఇంకో పాయింట్ ఏం పెట్టాడంటే అసలు ఒక కంటెస్టెంట్ కోసం ఉదయం నుంచి శేఖర్ భాష హైపు, ఆ కంటెస్టెంట్కి హైపు అని పెరిగింది, ఫుల్ కామెంట్స్ వచ్చినాయి అని చెప్పి అది వాళ్ళకి ముందే ఎలా తెలుసు. సో ఖచ్చితంగా మాట్లాడుకుని వెళ్ళుండొచ్చు కదా, ఆ పాయింట్లో ఎందుకు మీరు మాట్లాడలేదు, దమ్ముంటే జవాబు అన్నట్టు సంథింగ్ ఏదో ఈ లైన్స్ మీద మెసేజ్ వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన దగ్గర ఆన్సర్ లేదు, దాన్ని స్టోరీలో పెడదామన్నా అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు చెప్పలేము. 50-50 అది బయట జరిగింది కాబట్టి నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. బిగ్ బాస్ టీం చెప్పారని నేను అనుకోను. వేరే కంటెస్టెంట్స్ తెలియదు నాకు, వీళ్ళు మాట్లాడుకుని వచ్చారంటే తెలియదు, అది చెప్పలేము. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా యష్మి ప్రేరణ ఒక కాంబినేషను, పృథ్వీ యష్మి ఒక కాంబినేషను, నిఖిల్ పృథ్వీ ఒక కాంబినేషను, ప్రేరణ నిఖిల్ ఒక కాంబినేషను. ఇలాగే యష్మికి 3 ఓట్లు, నబీల్కి 2 ఓట్లు, నిఖిల్కి 2 ఓట్లు, 1 పృథ్వీకి అలాగే నామినేట్ అయ్యారు. సో ఆవిడ ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేశారనమాట. ఫస్ట్ అలా అయితే షాక్ అయ్యారు నిజంగా చెప్పాలంటే. సో ఇవి పెట్టిన రీజన్స్ ఏంటంటే 2-3 రీజన్లు. ప్రేరణ నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే జస్ట్ ఆవిడ నేను ఈ ప్లేస్లో ఉండాల్సింది నువ్వు ఉన్నావు అన్నట్టు అనిపించింది. ఈవిడికి పెట్టిన పాయింట్స్ అన్నీ ఆల్రెడీ హౌస్లో డిస్కస్ అయినవే, హౌస్లో వచ్చినవే. ఆవిడ చాలా వరకు ప్రాసెస్లో ఉన్నవి, ఆవిడ కూడా చెప్పారు నేను ప్రాసెస్లో ఉన్నాను మార్చుకుంటున్నానని చెప్పి. సేమ్ అంతే ఓల్డ్ యాటిట్యూడ్ ఆవిడలో, అంతే కోపం, అంతే దురుస్తనం అన్నీ అయ్యే కనిపించినాయి. సోనియాలో కూడా నాకు తెలిసి ప్రేరణ ప్లేస్లో సోనియా ఉండున్నా కూడా సోనియాలో ఈ పాటికి ఇన్ని రోజులు ఉండుంటే ఇలాంటి క్వాలిటీస్ మనకు కూడా కనిపించాము. ఇనీషియల్గా సోనియాలో అన్ని కనిపించలేదు కదా, ప్రేరణలు అన్ని కనిపించలేదు కదా, డేస్ గడిచే కొద్ది ఒక తర్వాత ఒకటి వస్తుంది. సో ఆవిడ కూడా అన్ని రోజులు ఉండి ఉంటే 70 రోజులు ఉండి ఉంటే మన ఎన్ని చూసేవాళ్ళమో అద్భుతాలు తెలియదు. వేరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను అప్పుడు చెప్పింది ఏంటంటే, అంతకుముందుగా నేను ఫస్ట్ నామినేషన్ చేసి చెప్పినప్పుడు నువ్వు మధ్యలో దూరి సార్ట్ చేయడానికి ట్రై చేస్తావు, ఇప్పుడు అదేమైనా కరెక్ట్గా సార్ట్ చేస్తావంటే కాదు, సో దాన్ని కూడా నువ్వు ఏదో ఒకటి పాడు చేస్తావు అన్నట్టు. అలాగే చీఫ్ అయినప్పుడు కూడా అంతే. ఇంకోటి ఈవిడ తనకున్న నెగిటివిటీని క్లీన్ చేసుకోవడానికి, బయట నెగిటివిటీని క్లీన్ చేసుకోవడానికి, ఆఫ్ ద పాజిటివిటీ రప్పించుకోవడానికి ప్రతి దాంట్లో గౌతమ్ ఇన్వాల్వ్ చేశారు. నేను మొన్న ఒక మెసేజ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, దాని డీకోడింగ్లో ఇదే మీనింగ్, అంటే వాళ్ళకున్న నెగిటివిటీని క్లీన్ చేసుకోవడానికి వేరే వాళ్ళని వాడతారని చెప్పి. సో గౌతమ్ లాగుతూ ఉన్నారు ప్రతి పాయింట్లో, సో దట్ గౌతమ్ సపోర్ట్ వస్తుంది, దాని పరంగా గౌతమ్ ఫ్యాన్ సపోర్ట్ వస్తుంది. ఆ విధంగా మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మనం పెట్టే రీల్స్కి కానీ మనం పెట్టే పోస్ట్కి కానీ చాలామంది నెగిటివ్ కామెంట్స్ కానీ ఏవైతే వస్తున్నాయో, బిగ్ బాస్ వల్ల తనకు ఏదైతే వచ్చిందో అది రాంగ్ నిజంగా అలాగా, అంటే షో అయిపోయిన తర్వాత షో అయిపోయినట్టు ఉండాలి కానీ. బట్ ఇప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఏదో నీ ప్రేరణ ఎక్స్పోజ్ చేశా, నిఖిల్ని ఎక్స్పోజ్ చేశా, గౌతమ్కి సపోర్ట్ చేశా అన్న విధంగా వెళ్తే గౌతమ్ ఫ్యాన్స్ బయట గౌతమ్కి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కింద నుంచి కామెంట్లు గట్టిగా వస్తాయని చెప్పి అలా పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే పెద్దగా గౌతమ్ పాయింట్లో తీసుకొని లాక్కొని వస్తూ ఉన్నారు. చీఫ్ అయినా కూడా గౌతమ్కి వచ్చినప్పుడు కూడా నువ్వు అలాగే చేసావు, అంటే నువ్వు 2 పనిష్మెంట్లు ఇచ్చావు, నబీల్కేమో కామెడీ పనిష్మెంట్ ఇచ్చావు, గౌతమ్కేమో సీరియస్ పనిష్మెంట్ ఇచ్చావు, ఇది ఎక్కడ న్యాయం అన్నట్టు పెట్టారన్నమాట. ప్రేరణ దాన్ని చెప్పుకుంది, నబీల్ ఏమో క్యారెట్ మిల్క్ తాగాడు, క్యారెట్ మిల్క్ అని చెప్పి అది తనకి ఇచ్చిన బిగ్ బాస్ స్వీట్స్ అనుకుని ఇచ్చాడు కాబట్టి దానికోసం అది చేశాడు. వెరాజ్ గౌతమ్ది ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసేయడం వల్ల అని చెప్పి 2 పనిష్మెంట్లు ఆవిడ కోరి ఇవ్వలేదు. ఇది కూడా ఆవిడ లైవ్లో చెప్పింది అనమాట. ఏంటి అంటే బిగ్ బాస్ నాగార్జునగా చెప్తారు పనిష్మెంట్ ఇవ్వు అని చెప్పడం వల్ల ఆవిడ పనిష్మెంట్ ఇచ్చారు. చెప్తే నేను మెగా చీఫ్ని పనిష్మెంట్ ఇస్తాను మీరు చచ్చినట్టు చేయాలని చెప్పలేదు కదా. గౌతమ్ వెంటనే వచ్చాడమ్మా, నా పేరు వచ్చింది కాబట్టి నన్ను ఇర్రెస్పాన్సిబుల్ ఎందుకు తెస్తావు అంటే నేను డిఫెండ్ చేసుకుంటే నీ డిఫెన్స్లో నువ్వు ఎట్లా నాకు ట్యాగ్లు ఇస్తావు అని చెప్పి. ఇదే ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి ఓవర్ ద వీకెండ్ సాటర్డేలో కుకుంబర్ జ్యూసులు తాగిచ్చారు గౌతమ్కి. సో అది కూడా పాయింట్ కన్సిడర్ చేసుకుంది. కాకపోతే నిఖిల్కి కానీ ప్రేరణకి కానీ కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం రావాలా చెప్పాలంటే. నిఖిల్ కూడా అంతగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. బేసిక్గా వీళ్ళు డిఫెండ్ చేసుకున్నట్టయితే చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సోనియా చెప్పినట్టయితే చెప్పలేరు, ఆవిడ మామూలుగానే గట్టిగా చెప్పింది పాయింట్ హౌస్లో ఉన్నప్పుడు. అలాంటిది ఇప్పుడు ఆవిడ బయట నుంచి చూస్తుంది కాబట్టి ఆవిడైతే డిఫెండ్ చేసుకోలేరు. బట్ చాలా చోట్ల ఆవిడ చూడలేదు కాబట్టి కొన్ని చోట్ల ఆవిడ దొరికిపోయారు కూడా లేండి. ప్రేరణ కావాలి నేను చెప్పిన వెంటనే అది ఏదైతే తినేస్తే అది నీ అట్లా తీసుకోవాలి, నీ ఇర్రెస్పాన్సిబుల్గానే తీసుకుంటా అని చెప్తే సోనియామో పనిష్మెంట్ కూడా నువ్వు సాఫ్ట్గా చెప్పి చేయించచ్చు కదా, సో నువ్వు ఎందుకు చేయలేదు, సో అలా అని చెప్పనమాట. మీరుంటే మీరు అలా చేసేవాళ్ళు మనకు తెలియదు కదా అని అదే అంట. ఆయన పెట్టిన పాయింట్లో నాకు అర్థమైంది అదే అనమాట. వీళ్ళు వచ్చి వైల్డ్ కార్డ్స్గా పెట్టి లోపల ఉంటే మనకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ ఆడి పేరెంట్ పూజ అని ఎవరో తినక పెడతారు ఎవరికి ఎందుకు నువ్వు అలా అరుస్తావు ఫుడ్ దగ్గర కానీ ఎక్కడికైనా ఏది నెమ్మదిగా సాఫ్ట్గా ప్రేమగా చెప్పచ్చు కదా అని కట్ చేస్తే 2 రోజులకి ఆవిడ గట్టిగా అరిచిద్ది.
మొన్న వచ్చి నైని పవన్ ఇక్కడ ఎందుకు ఏడుస్తావు ఎమోషనల్ క్రై బేబీ అని చెప్పి కట్ చేస్తే 2 రోజులు వెయిట్ చేయాలి. మనకు ఒక కంపారిజన్ అంటే నువ్వు ఒకరికి ఈ పాయింట్లు చెప్తున్నావు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి వైల్డ్ కార్డ్స్గా ఉంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అప్పుడు నాకు ఆ పాయింట్ కలిగి అనిపించింది, ఈ పాయింట్కి అందుకే నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటేనే అంతే కదా, వీళ్ళు వచ్చి ఉంటే మనకి వీళ్ళు ఎలా ఆడతారు అన్నది తెలిసిద్ది. వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిపోవటం ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ కదా, అందులో అసలు ఏముంది, అందులో పెద్ద మ్యాటర్ లేదు వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు, అదేంటంటే ఎగ్ దోశ. సో నిఖిల్కి అని చెప్పి ప్రేరణవి మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ. ఆవిడ ఏంటంటే చాలామంది దాన్ని డిఫెండ్ చేసుకుంటారు, కానీ ఆ రోజు కూడా నేను ఎగ్ దోశ వేసుకుంటానంటే వద్దు అని చెప్పి కొంచెం మొహమాటంగా మొహం అదలా పెట్టుకొని చెప్పారు. ఆవిడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, అక్కడ పృథ్వీకి నేను వద్దన్నాను, సో వద్దని చెప్పి వేరే హౌస్ మేట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. తర్వాత ఆయన వేసుకుంటారంటే వేరే వాళ్ళు మీరు కూడా వేసుకోండి అంటాం, ఆయన కొంచెం అట్టే వెళ్ళిపోవటం, తర్వాత ఈవిడ వేసిన తర్వాత దోశ రాదు ఎగ్ దోశ వేస్తాయని చెప్పి ఒక గొడవ. సో అవన్నీ ఎందుకు, చిన్న చిన్న విషయాలను కూడా ప్రేరణ కొంచెం గట్టిగా పట్టించుకునిద్ది. ఆ ఈక్వాలిటీ అన్న దాంట్లో సరే వదిలేయాలి కొన్ని విషయాలు, ఆవిడకి ఏది వదిలేయాలి ఏది పట్టుకోవాలని తెలియట్లా, అది ప్రాబ్లం అవుతుంది. సో అదేం చెప్పింది అంటే 2-3 సార్లు నీ కిచెన్ టీంలో ఉన్నప్పుడు చాలామంది నువ్వు ఇండివిజువల్ కుకింగ్ అయ్యేం చేసుకుంటున్నావు అన్నారు కాబట్టి నేను అలా చేస్తాను, నువ్వు చేసుకున్నావు కుకింగ్, నువ్వు చేసావు అంటే అంతే నా కోసం చేసుకున్నాను, మీకు ఎవరికి చేయలేదంటే ఎందుకు చేయలేదయ్యా ప్రేరణ, యశ్మి నాకు గుర్తులేదు సింపుల్గా చెప్పింది. అఖండలో వీటన్నిటిలో ఉన్నప్పుడు ఆవిడ చేయలేదా, కుకింగ్ చేశారు కదా, కుకింగ్ టీంలో ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ ఆవిడ తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఇది ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారనిపించింది సోనియా గారు. ఏంటిదంటే ఓజీస్ గ్రూప్ మనది, యూ హ్యావ్ టు, అదే వీళ్ళు ఏదో ప్రమాణం చేసుకున్నారు, ఓజీస్ గ్రూప్ మనది, యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ ఇట్. సో ఆ పృథ్వీని ఏదైతే నామినేట్ చేసావో అది, ఇక్కడ ఒక కరెక్ట్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక రాంగ్ పాయింట్ ఉంది. కరెక్ట్ పాయింట్ ఏంటి అంటే నువ్వు పృథ్వీని నామినేట్ చేసావు, దాని తర్వాత మీ క్లాన్ నీకు సపోర్ట్కి రాలేదు అన్నట్టు పెట్టావు, లైవ్లో పాయింట్ అనమాట ఇది, మీ క్లాన్ నీకు సపోర్ట్కి రాలేదు అన్నట్టు పెట్టావు. నువ్వు నామినేట్ చేసిన కూడా మీ క్లాన్ వ్యక్తినే, అలాంటప్పుడు మీ క్లాన్ నీకెందుకు సపోర్ట్గా రావాలి, పృథ్వీకి సపోర్ట్గా వెళ్ళొచ్చు కదా, ఇది నేను పెట్టిన పాయింట్. పృథ్వీకి కూడా సపోర్ట్గా వెళ్ళొచ్చు. సో నీ వరకు వస్తే ఒకలాగా, వేరే వాళ్ళకి వస్తే ఒకలాగా అని చెప్పి ఇక్కడ పాయింట్ ఏం పెట్టారంటే ఆవిడ యూ ప్లే విత్ యువర్ ఓన్ బ్రెయిన్స్ అని పెట్టారు. అబ్బా చెప్తానా అండి, కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ పాయింట్ చెప్తాను, మీరు ఏదైతే ప్రామిస్ చేసుకున్నారో ఎవరిని నామినేట్ చేయమన్నది అది నువ్వు బ్రేక్ చేసావు అంటే, లేదు అసలు మేము అప్పుడు ప్రామిస్ చేసుకోలేదు, వాళ్ళ క్లాన్ వాళ్ళు వచ్చారు ఎలాగైనా ఆ క్లాన్ని ఓడించాలి అని అనుకున్నారు తప్పితే మేము ఖచ్చితంగా నామినేషన్ చేసుకోము అన్నది పెట్టుకోవాలి. అది ఎప్పుడు పెట్టుకున్నారు, ఈ కిల్లర్ గర్ల్స్ టాస్క్ అయిపోయి వీళ్ళందరూ నామినేట్ అయిపోయి దాని తర్వాత వారం వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, అదే ఏంట్రా ఇది బ్యాక్ టు బ్యాక్ మన వాళ్ళు 9 మంది నామినేట్ అయితే అందులో 6-7 వీళ్ళే ఉన్నారు, ఒక విష్ణుప్రియ తప్పితే మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉన్నారు, 6 ఉన్నట్టున్నారు, 7లో 2 మాత్రమే పక్కన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 ఎలిమినేషన్లు జరిగినాయి. ఇంకా అలా కాదు, వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇంకా వీళ్ళు కూడా మనం టార్గెట్ చేయాలి, మనలో మనం నామినేట్ చేసుకోవద్దని పెట్టుకున్నారు. అప్పుడు కూడా విష్ణుప్రియ నేను ఒప్పుకోను అనింది, నేను ప్రేరణ నామినేట్ చేయాల్సిందే అనింది. ఎందుకు ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు కదా, నేను చేసుకొని నా పాయింట్స్ ఆడియన్స్కి వెళ్ళాలి అని చెప్పింది. తను చీఫ్ అయింది, ఆ తర్వాత వారం చీఫ్ అయినప్పుడు 5 నామినేట్ చేసింది, అక్కడ కూడా వచ్చింది. యాక్చువల్గా ఈ పాయింట్ పెట్టి నామినేట్ చేయాలి అంటే దీన్ని నామినేట్ చేయాల్సింది విష్ణుప్రియని, ఎందుకంటే క్లాన్ రూల్ బ్రేక్ చేసింది ఆవిడ, వీళ్ళు అప్పుడు కనుక్కోలేదు అలా ఏమి. సో ఈ పాయింట్ అంటే యూ వాంటెడ్ టు గో పృథ్వీ అవుట్ ఆఫ్ ద హౌస్, అందుకే నువ్వు అలా చేసావు, నువ్వు చెప్పావు ఈ మాట నువ్వు అని చెప్తుంటే అనిందా లేదా యశ్మి చెప్పు అనిందా లేదా అని చెప్తే ప్రేరణ నేను అనలేదు పక్కన చెప్తాను నేను అనలేదు అని చెప్పి ఆడనపోతే చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత పాయింట్లు అనమాట వినో అని చెప్పి ప్రేరణ ఎలా అంటుందో వినో వచ్చింది అనమాట. చాలా కామ్గా ఉదయం నుంచి కంపోజ్డ్గా నీట్గా మన పాయింట్ వరకు మనం పెడదాము అని చెప్పి ప్రిపేర్ అయిన ప్రేరణకి కొద్దిగా ఇవి వచ్చి అగ్రెసివ్ మోడ్లో పెట్టారు. బట్ ఆవిడ ఈ ఫ్యామిలీ వీక్ జరగకుండా ఉండుంటే ప్రేరణకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండి కొన్ని మాటలు కూడా లూజ్ అయ్యేది, అన్నీ జరిగేవి. ఆ ఫ్యామిలీ వీక్ జరగటం వల్ల ఇన్పుట్స్ వల్లే ఇంత నామినేషన్లో కూడా ఇంత స్ట్రెస్లో కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ. వేరే వాళ్ళు నామినేట్ చేస్తేనే తీసుకోలేము, అలాంటిది బయట నుంచి వచ్చి మన మీద అథారిటీగా ఒక చైర్ వేసుకొని కూర్చొని నామినేషన్స్ చేస్తూ ఉంటే పైగా తిరిగి మనకు నామినేట్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. వాళ్ళు ఉండరు హౌస్లో నెక్స్ట్ టైం చూసుకుందాం అంటే నాట్ అన్ ఈజీ థింగ్ టు టేక్ ఇట్ అనమాట. సో ఆవిడ సోనియా అగ్రీ ఆర్ నాట్ అరుస్తున్నారు, నేనే చెప్పాను కదా అని చెప్పి ఫుల్ ఓవర్లాప్, అసలు మాట్లాడనీయట్లేదు అనమాట. మాట్లాడిపోయినా ఆవిడ అలాగే చెప్తోంది, స్టాప్ టాకింగ్ అదర్వైజ్ గో అహెడ్, నువ్వు మాట్లాడుకో అంటే సరే నేను మాట్లాడతాను మాట్లాడి అంటది, మళ్ళీ ఆవిడ మాట్లాడుతుంది మళ్ళీ ఆవిడ మాట్లాడు అంటది. నెక్స్ట్ పృథ్వీని పాయింట్ నచ్చలేదు అంటే అదేంటంటే గంగవ్వ పాయింట్ కన్సిడర్ చేసామని, పృథ్వీ ఎందుకు నన్ను నామినేట్ చేయాలనుకుంటే ఆయన నామినేట్ చేసామని కాదు, గంగవ్వ పాయింట్ కన్సిడర్ చేసాం, గంగవ్వ పాయింట్కి వెయిటేజ్ లేదు ఆ కిల్లర్ గర్ల్స్ టాస్క్లో, అలాంటిది కన్సిడర్ చేసామని చెప్పి. ఇవేంటంటే సోనియా నీ వరకు వస్తే ఒకరి ఫ్రెండ్స్ క్లాన్ అయ్యని చెప్పి అంటావు, అదర్వైజ్ ఐ వాంట్ కిక్ హిమ్ అవుట్ అంటావు అని చెప్పి అనడం అయితే అనింది. దాని తర్వాత ఆవిడ సార్ట్ అవుట్ చేసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్రేరణ పృథ్వీకి ఫీల్ అయ్యింది, సో నేను చెప్పాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత
ఇక సోనియా అంటే యు ఆర్ ప్లేయింగ్ యువర్ ఓన్ గేమ్ విత్ ఓన్ మైండ్ సెట్, నీ వరకు వస్తే ఎమోషన్స్ ఫ్రెండ్స్ అంతా చూసుకోరంటావు అని చెప్పి, సో యు ఆర్ ప్లేయింగ్ యువర్ ఓన్ గేమ్ విత్ ఓన్ ఎమోషన్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు ఇండివిజువల్గా తన గేమ్ తనకు ఆడుతుంది అని చెప్పినట్టే కదా ఈ పాయింట్. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏదైతే గ్రూప్ గేమ్ ఉందో దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంటే కదా. సో ఏమంటున్నారంటే ఇక్కడ నీ వరకు వస్తేనేమో అంటే ఫస్ట్ ఏమో ఆ టోపీ తీసుకొని నేను క్లాన్ ప్రకారం ఆడను, నా ఇష్టం వచ్చినట్టు నా గేమ్ నేను ఆడతా, కానీ వేరే వాళ్ళు వచ్చి నీ క్లాన్ వాళ్ళు వచ్చి నీకు డిఫెండ్ చేస్తానేమో దాని తర్వాత నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అయ్యి అని చెప్పి ఒక సింపతి అనేది క్రియేట్ చేస్తున్నావు, ఒక విధంగా ఆడుతున్నావు, నువ్వు లేడీ టైగర్ ఏంటి నేను కానీ అని చెప్పి అలాంటి పాయింట్ ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏదేంటంటే వాటర్ టాస్క్లో మీరు గౌతమ్ గౌతమ్ తీసుకొచ్చారు చూసారా, రెండో ఇన్స్టెన్స్ గౌతమ్ తీసుకురావటం. 2 పాయింట్లు చెప్పినప్పుడు 2 పాయింట్లను గౌతమ్ వచ్చాడు. మీ గౌతమ్ గ్రూపు మీకోసం ఫైట్ చేస్తుంటే మాకు ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఆ మాటలు మాట్లాడాలి అని చెప్పి, గౌతమ్ మీకోసం ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి, అసలు ట్రిగ్గర్ అయింది మొత్తం జరిగింది గౌతమ్ వల్ల, కానీ దీన్ని ఎలాగైనా పెట్టచ్చు ఎందుకంటే ఫ్యాన్స్కి ఎమోషన్స్ కాబట్టి అలా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి, కానీ అక్కడ గౌతమ్ వెళ్ళి హరితేజని ట్రిగ్గర్ అయిన తర్వాత ఇది అంత రచ్చ జరిగింది, చేయకుండా ఇదంతా అయ్యేది కాదు కదా. ఆ రోజు మనం లైవ్ చూస్తాం తెలిసి ఈ పాయింట్. అక్కడ మీరు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే అంటే అరే మాకు ప్రాబ్లం లేదని చెప్పి మేము చెప్తానే ఉన్నామని చెప్పి, అలాగే మీరు ఎంకరేజ్ చేయాలి తనని, అవసరం లేదంటే గౌతమ్ని కూడా పిలిచి చెప్పింది వదిలే గొడవ పడద్దు ఫోకస్ అని చెప్పి అప్పుడు యష్మి చెప్తానే ఉంది. చెప్పాం సోనియా మేము చెప్పాం సోనియా అని చెప్పి వీళ్ళిద్దరు అరుస్తూ ఉన్నారన్నమాట. ప్రేరణ అప్పుడు ఆడిన గేమ్ స్టార్టింగ్ ఆడలేదు, ఏంటి అంటే ఈ నిఖిల్ ఏదైతే వచ్చాడో అప్పటి వరకు అలా ఆడలేదు, కానీ స్టార్టింగ్ నుంచి అలా ఆడలేదు, కేవలం ఇది అయిన తర్వాత మాత్రమే వచ్చి ఇలా చేశాడు అని చెప్పింది. అంటే నిఖిల్ ఏమో నేను అదే నిఖిల్ నువ్వు అలాగే చేసావు కావాలని ఎలా చేసావు అంటే నేను ఫస్ట్ ఇలా చేయలేదు, నేను సారీ ఎందుకు చెప్పానంటే తను తిట్టిన తర్వాత అంటే నేను ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వలేదు, కానీ ఆ అమ్మాయి తిట్టిన తర్వాత నేను ట్రిగ్గర్ అయ్యి చేశాను అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి గౌతమ్ దగ్గర ట్రిగ్గర్ నువ్వు అలా ఆడేవా నేను ఆడతాను నేను వెళ్ళి ట్రిగ్గర్ అయ్యి స్టార్ట్ చేశాడు, ఆవిడ తిట్టిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా చేశాడు. కానీ ఇక్కడ సోనియా ప్లాన్ ఏంటన్నది నిఖిల్కి అర్థం కాల. సో ఇది డీకోడ్ చేసింది ప్రేరణనే, ఆవిడ మనల్ని కూడా ఇరికిస్తూ మనల్ని ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు పాయింట్స్ తీసుకొస్తుంది, పిచ్చిదానా దానికి మనం ఇదైపోతున్నాం మనకు షుగర్ కోట్ వేస్తుంది అని చెప్పి, ఇక్కడ నిఖిల్ కూడా అదే వేసి ఆ ట్రాప్లో లాగింది. నిఖిల్ ఏమో అవును ఫస్ట్ నేను అసలు ట్రిగ్గర్ అవ్వలేదు గౌతమ్ అని చెప్పి ఆయన క్లియర్గా ట్రిగ్గర్ అయ్యి వచ్చాడు ఆయన. సోనియా ఏమంటే నిఖిల్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే గౌతమ్ ట్రిగ్గర్ చేశాడు కాబట్టి కాలేదు, ఆ ఎఫ్ వర్డ్ యూజ్ చేసిన తర్వాత ఆయనే ట్రిగ్గర్ అయ్యాడంట అని చెప్తే ఇవిడేమంటుందంటే ప్రేరణ వచ్చేసావక్క నువ్వు అంటే తమ్ముడు నిఖిల్ పాయింట్ చెప్తుంది కాబట్టి ఆ విధంగా ఆవిడని అక్క అంది. బట్ స్టిల్ ఇట్స్ రాంగ్ థింగ్, తెలియదు తనకి బయట ఏం జరిగిందన్న తెలియదు కాబట్టి మనం ఏం చేయలేము. బట్ సోనియా ఖచ్చితంగా ట్రిగ్గర్ అయింది, సోనియాకి ఆ రైట్ ఉందన్నమాట. ఎందుకంటే సోనియా బయట ఆ పాయింట్స్ ఆ ట్రోల్స్ సోనియా గారు అన్ని ఫేస్ చేశారు కాబట్టి ఆవిడ వెంటనే ఈ విషయమే ట్రిగ్గర్ అవుతారు. తిరిగి ఇన్ని రోజుల తర్వాత హౌస్కి వచ్చినా మళ్ళీ అదే పాయింట్ వచ్చింది కాబట్టి ఆవిడ ట్రిగ్గర్ అవుతారు, ఆవిడ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. బట్ ఈవిడికి తెలియదు కదా బయట ఎలా వెళ్ళింది ఏంటి ఏం జరిగింది బయట ఎంత రచ్చ అయింది ఏంటి అన్నది, అదే ప్రాబ్లం. వచ్చేసాను అక్క అంటే సోనియా చెప్పు చెల్లే అంది. అక్క అంటే నాకు కాదు అని చెప్పి దెన్ వాట్ అని చెప్పి ఇక్కడ చెప్పు చెల్లి అన్న దగ్గర వదిలేసి అయిపోయి దెన్ వాట్ అంటే నిఖిల్ కోసం అని అంటే ఆయన పాయింట్ చెప్పావు కదా అందుకోసం నిఖిల్ కోసం అనేసి అంటే నిఖిల్ కోసం మాట్లాడటానికి నువ్వెవరు అని చెప్పి ఇక్కడ కొంచెం బాగానే సీరియస్ సోనియా గట్టిగానే సీరియస్ అయ్యారు, గట్టిగా అరిచారు కూడా ఆవిడ. వాట్ డూ మీన్ బై దట్ అక్క చెప్పు నాకు ఎందుకు అన్నావు మరి అక్క అని చెప్పి, నిఖిల్ కోసం అంటే నిఖిల్ కోసం మా కోసం కానప్పుడు ఎందుకు అన్నావు అని చెప్పి ప్రేరణ నువ్వు వాడికి అక్కలాగా అంటే నీకు చెప్పామా అలాగని చెప్పంటే నిఖిల్ కూడా మధ్యలో ప్రేరణ అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఓకే అంటే ఓకే ఏంటి ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఫస్ట్ నాకు అది క్లారిటీ అది అని చెప్పి అంటే మీ బాండ్ అది అంటది అనమాట అమ్మాయి ప్రేరణ. వాడికి అక్కనవుతానో చెల్లినవుతానో నువ్వెవరు డిసైడ్ చేస్తాను ప్రేరణ ఓ సారీ అంటది, కానీ ఆవిడ అది వినిపించుకోకుండా ఆవిడ దాంట్లో ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత సరే అక్కది క్యాన్సిల్ చెయ్యి ఆ వర్డ్ క్యాన్సిల్ చెయ్యి ఐఎమ్ సారీ అని చెప్పి మళ్ళీ చెప్తుంది, అపాలజైజ్ చెప్పు అంటది మళ్ళీ ఆవిడ. వినింది ఎంటమైతే వినింది, ఎంత ఓవర్లాప్లో ఉన్నా వినిపిస్తుంది. చెప్పాను కదా 2 times చెప్పాను అంటే సోనియా నాకు వినపడలేదు చెప్పు అంటే రోహిణి చెప్పాను కదా అంటే రోహిణి ఏమో అంటే వినపడలేదు అనుకుంటా వినపడలేదు తను చెప్పింది మళ్ళీ చెప్పు అంటది. మళ్ళీ చెప్పేది ఏంటి ఆవిడకే చెప్పచ్చు కదా ప్రేరణకి మళ్ళీ చెప్పు అనే బదులు సోనియా చెప్పింది నువ్వు వినిపించుకోలేదు అంటే అయిపోయిద్దిగా. సో అక్కడ నాకు ఒక యారగెన్స్ ఒక యాటిట్యూడ్ ఓకే మీకు అట్ అయింది ఓకే, బట్ ఎదుటి వాళ్ళు చెప్తుంది కూడా వినాలి కదా ఏంటి ఒక అథారిటీ. అదే మీరు హౌస్లో ఉండి మీరు గేమ్ ఆడి అంత అథారిటీ చూపిస్తే ఐ అగ్రీ ఎస్, ఎందుకంటే ఆవిడ కూడా నెక్స్ట్ నామినేషన్లోకి వస్తుంది, ఆవిడ ఆ చైర్లో కూర్చునిద్ది, ఆవిడకి ఛాన్స్ వస్తుంది, ఆవిడే కొడుతుంది. అంత అవసరం లేదు, అది టూ మచ్ పర్సనల్గా అనిపించింది నాకు. అంత పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆవిడకి తెలియదు కదా బయట ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. స్టిల్ తను సారీ చెప్పింది 1-2 సార్లు. మీకు తెలుసు మీరు ట్రిగ్గర్ అయ్యారు అది కూడా నాకు అర్థమైంది, బట్ ఆ లెవెల్లో వెళ్ళిపోయి డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అపాలు చేసి చెప్పింది అన్నప్పుడు వదిలేసి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. 2 సార్లు చెప్పాను తర్వాత కూడా మళ్ళీ చెప్పించుకున్నారు సారీ.
ఓకే సారీ ఓకే అని చెప్పిందనమాట. దాని తర్వాత ఆవిడ బాటిల్ పగలగొట్టేసి సారీ చెప్పారు. ఇది లైవ్లో చాలా అంటే చాలాసేపు డ్రాగ్ అయింది. ఇక్కడ కనుక ఏదైనా పాయింట్ మిస్ చేస్తే పింగ్ చేయండి, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదాం పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసి. నెక్స్ట్ నిఖిల్. సో ప్రేరణ డిసైడ్ చేసిన తమ్ముడు, పెద్ద కొడుకులా నేను ట్రీట్ చేసిన హౌస్మేట్, అమ్మలా ట్రీట్ చేసిన హౌస్మేట్, కో కంటెస్టెంట్, నేను విన్నర్లా చూడాలనుకున్న కంటెస్టెంట్, విన్నర్ అవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్, జెన్యున్ బాండ్ షేర్ చేసుకున్న కో కంటెస్టెంట్, నా పెద్దోడు నిఖిల్ అని చెప్పి నిఖిల్ తీశారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జెన్యున్, లైవ్లో అడిగారనమాట. సో నువ్వు అలా ఫీల్ అవుతున్నా అంటే ఫీల్ అవుతున్నాను, ఆబ్వియస్గా ఫీల్ అవుతాడు కదా. ఎక్కడ కూడా నిఖిల్ సోనియా కోసం వెనక మాట్లాడింది కానీ సోనియాని తప్పు పట్టింది కానీ లేదు. కాకపోతే ఈవిడికి బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థం, ఈవిడికి బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి అర్థమైంది ఏంటి అంటే నిఖిల్ వల్ల తన గేమ్ పాడైపోయింది. అంటే సోనియా డామినేషన్ నిఖిల్ గుర్తించి మన రివ్యూస్లో చెప్పుకున్నాం, కావాలని నిఖిల్ సోనియాని తన బాండ్లోకి తెచ్చేసుకున్నాడు. సో సోనియా ఆ ట్రాప్లో పడిపోయి నిఖిల్తో ఇదైపోయింది, కలిసిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఆడటం మొదలుపెట్టారు. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఆపోజిట్గా ఉంటుంటే సోనియాకి బాగా అడ్వాంటేజ్ ఇది అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరు ఈక్వల్గా కలిసి ఆడటం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే నిఖిల్ స్ట్రెంత్ చూపించడం మొదలుపెట్టాడు, సోనియా డామినేషన్ చూపించడం మొదలుపెట్టింది. అంటే మనకు ఎలా అనిపించింది ఇక్కడ నుంచి, సో సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, నిఖిల్ గేమ్ కనపట్టలేదు. అట్ ఏ టైం సోనియా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అవుతూ వస్తారు. ఆ టైంలో నిఖిల్ ఫ్యాన్స్ చేసింది ఏంటి, వద్దు సోనియా అట్లయినా ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ అనే కాదు కొంతమంది ఆడియన్స్ కూడా సోనియా ఎలిమినేషన్ కోరుకున్నారు, నెగిటివిటీ ఎక్కువ ఉందని చెప్పి. సో నెగిటివ్ ఎక్కువ అయిపోతున్నారని చెప్పి ఆవిడ అలా వెళ్ళిపోయారు. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఓకే నిఖిల్ అలాంటి ప్లాన్ వేసి నన్ను ఇచ్చేసుకున్నాడు, అందుకని నాకు ఇలా అయిందని చెప్పి మనకు అనిపించింది అంటే ఆవిడకి అనిపించిన కూడా తప్పలేదు. సో తన వల్లే నా గేమ్ పాడైపోయింది, అదర్వైజ్ నేను ఎక్కడో టాప్లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని ఆవిడకి అనిపించుండొచ్చు. దాన్ని తీర్చుకోవడానికి వచ్చారు. సో నిఖిల్ని ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పోజ్ చేయడానికి వచ్చారనమాట. ఆయన పెట్టుకునే బాండ్స్ కానీ ఏది కానీ అన్నీ కూడా అబద్ధమే, ఇంకా మాస్క్ వేసుకున్నాడు అన్న విధంగానే. ఇన్ని రోజులు 70 రోజులు ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని ఉండగలరా? నిజంగా ఉంటే ఆయనకి ఆస్కర్ ఇచ్చేయాలి, అంత యాక్టింగ్ చేస్తే. కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి అసలు ఫస్ట్ నీకు ఇమ్యూనిటీ లేకపోతే 4 వారాలు ఇమ్యూనిటీ లేకపోతే నేనే నేను నామినేట్ చేసేదాన్ని, సో నేను చాలాసార్లు చెప్పాను కదంటే ఆ చెయ్యి అని చెప్పి అనుకున్నారన్నమాట. సరే ఫస్ట్ పృథ్వీని ఎందుకు నువ్వు నామినేట్ చేస్తావు అంటే కేర్లెస్నెస్ అని చెప్పి, అంటే పృథ్వీ కాఫీ కప్పు దానికైనా చేస్తావు అంటే సోనియా అరే బయట ఆగరా నువ్వు, నా పాయింట్స్ ఉన్నాయిరా నన్ను మాట్లాడుకుని అని చెప్పి. అదే కేర్లెస్గా అంటే నాకేం చెప్పావు అని అడిగింది. బేసికలీ నాకు చిన్నవే ఉన్నాయి, సో వేరే చేయలేక చేశాను అన్నట్టే చెప్పావు కదంటే అవును అంటాడు అనమాట. అర్థం చేసుకుంటావు అని చెప్పావు అంటే అవును, ఆడైతే అర్థం చేసుకుంటాడని చెప్పి అవునని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ అరే స్కిప్ అయిపోయింది. సరే ఇలాంటి పాయింట్స్తో నువ్వు నామినేషన్ చేస్తా ఉన్నావు, నీకు ఒక మంచి నామినేషన్ పాయింట్, నువ్వు సూపర్గా ఫీల్ అయిన నామినేషన్ పాయింట్ చెప్పంటే మీలాగా ఒక పాయింట్ చెప్పి దానికి 5-10 ఎగ్జాంపుల్స్ ఇచ్చి అలా చేయగలను, కానీ అలా చేయను, నాకు అలాంటి ఏం వద్దు, నేను మామూలుగానే చేస్తాను, నాకు తప్పు అనిపించింది అంటే సోనియా ఏది గర్ల్స్ చేస్తే నో అంటే నో గర్ల్ అలాంటి పాయింట్లా, లేదంటే టేస్టీ తేజకి పర్ఫార్మెన్స్ లేదన్నో అలాంటిదా, అంటే ఒక టాస్క్కి హెల్త్ బాగాలేకపోతే కూడా చేసేస్తావు అంటే వెయిట్ వాడికి హెల్త్ బాగాలైంది టాస్క్ అయిపోయిన తర్వాత అంటే అవును అని ఇది అందరూ అవును అంటారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, వచ్చే పాయింట్ పెట్టి చూసుకోవాలి కదా కొద్దిగా. నీ నామినేషన్స్ ఏదైనా స్ట్రాంగ్గా లేవు అన్న పాయింట్ ఆవిడ తీసుకొస్తారనమాట. అసలు ఈ పాయింట్ ఏంటంటే నో అంటే నో అని చెప్పి ఇంకోరు నామినేట్ చేయటం అదొక పాయింటా? ఇక్కడ కూడా గౌతమ్ని తీసుకొచ్చారు. ఎక్కడ పడితే అక్కడ గౌతమ్ని ఇంప్రెస్ చేయాలి, గౌతమ్ ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేయాలి, బయట అది అక్కడికి వెళ్ళాలి, సో దట్ నాకు ఒక పాజిటివిటీ అనేది ఒక వేవ్ అనేది జనరేట్ అవ్వాలి అని చూసుకున్నారు. సో నువ్వు ఇక్కడ పాయింట్ అయితే మాత్రం కరెక్టే, ఆయనకైతే నో అంటే నువ్వు డిస్రెస్పెక్ట్ చేసావు, అంటే నీకు అలా జరిగినప్పుడు నువ్వు ఎలా తీసుకున్నావు, ఆ అమ్మాయికి నువ్వు అలాగే చేసావు కదా అందుకనే చేశానని పెడతానేమో. ఈయనేమంటారంటే అలాంటప్పుడు ప్రేరణ 2 months నుంచి డిస్రెస్పెక్టే చేస్తుంది, మరి తనని ఎందుకు నామినేట్ చేయలేదు అని పెట్టారు. సో మీరు కలిసి ఆడుతున్నారన్న పాయింట్ని ఈవిడ పెట్టాలనుకున్నారు ఇండైరెక్ట్గా పెట్టుంటే ఇంకా బాగుండేది. ఆర్జే భాషలాగా, సో శేఖర్ భాషలాగా మీరు కలిసి ఆడుతున్నారు నాకు అనిపిస్తుంది, నన్ను కావాలని సైడ్ చేశారని అనిపిస్తుంది అన్న పాయింట్లు ఉంటే ఇంకా అదిరేది, బట్ పాయింట్ మాత్రం రైటే. సో ఆవిడ ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పి అప్పుడు నిఖిల్ ఏమంటాడు, టు బీ ఫ్రాంక్ నేను ప్రేరణ ఈరోజు నామినేట్ చేద్దాం అనుకున్నాను అంటాడు. ఆయన ప్రేరణ మెగా చీఫ్ విషయంలో నెక్స్ట్ పృథ్వీ కాదేమో కానీ ప్రేరణ మెగా చీఫ్ విషయంలో నామినేట్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్ నైట్ డిస్కషన్లో ప్రేరణ మెగా చీఫ్గా నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు అక్కడ డిస్కషన్ తెచ్చేది ఈయన ఆ రూమ్లో చాలా పాయింట్ మాట్లాడుకున్నారు. నిన్న నబీల్తో కూడా అదే అంటాడు, ఈసారి మా వాళ్ళని చూడను, నేను ఒక లేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అనుకుంటా ఉంటాడు అనమాట. సో ఏంటంటే ప్రేరణ అండ్ యష్మి వాళ్ళది డిస్రెస్పెక్ట్ ఎప్పుడు చేయలేదా, అయినా నువ్వు వాళ్ళిద్దరు కాన్వర్సేషన్లో నువ్వు నో అన్నావు కాబట్టి, కానీ నువ్వు మాత్రం వాళ్ళని చేయు, కానీ వాళ్ళిద్దరు కాన్వర్సేషన్లోకి వెళ్ళిపోయి ఆయన నో అంటే మాత్రం వేసేస్తావు అని చెప్పి ఆ పాయింట్లను తీసుకొచ్చి చెప్పారనమాట.
ఈయన ఏమంటారంటే చాలామంది చెప్పారు, నేను ఒకళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ ప్రేరణ 10 మందిని డిస్రెస్పెక్ట్ చేసిందన్నో, ఇక్కడ 10 మంది ఆయనకి చెప్పారు, సో అది 1 to 10 మెంబర్స్ అది కూడా ఉంది కదా అన్నట్టు ఈయన ఒకటి చెప్తాడు లాజిక్. సో నీకు చేస్తే నువ్వెలా వద్దు అంటే నువ్వెలా హట్ అయ్యావో అలాగే వాళ్ళకి చేస్తున్నా అలాగే హట్ అవుతారు, అది కూడా డిస్రెస్పెక్టింగ్, ఆ విధంగా చేశానని చెప్తే సోనియా ఏమంటుందంటే ఒక పాయింట్ తీసుకొస్తుంది. ఇలాగే నాకు జరిగినప్పుడు నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు ఈ నెవర్ షుడ్ స్టాండ్ ఫర్ మీ. నాకు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. ఒక్క నిమిషం ఉండండి, గొంతు నొప్పుడు. సారీ ఇక్కడ ఉన్నాం. సో డిస్రెస్పెక్ట్ అయినప్పుడు నువ్వు నాకెప్పుడు స్టాండ్ తీసుకోలేదు ఎప్పుడైనా సరే అంటే, మరి ఇక్కడ మాత్రం ఎందుకు చేరావు అంటే, నువ్వు ఇందాక నా దాంట్లో అంటే నువ్వు ఇందాక నీ దాంట్లో దూరద్దన్నావు, ఇప్పుడే కదా అమ్మాయికి ప్రేరణగా నువ్వు దూరద్దన్నావు అంటే మరి నేనెందుకు దూరతాను అన్నాడు. మీ దాంట్లో నేనెందుకు దూరాలి, ఇంతకుముందు చెప్పిందంట సోనియా, తనకి చెప్పింది లేండి, నా దాంట్లో నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను తీసుకోగలను అన్నట్టు. సో అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటాడు, రాంగే కదా ఈ పాయింట్. కానీ ఏంటి అంటే నువ్వే కదా ఇందాక ప్రేరణకు దూరద్దన్నావు అంటే, మరి నువ్వు వీళ్ళ మధ్యలో దూరా కదంటే, వాళ్ళ మధ్యలో నేను ఒక్కనే దూరలా, ఆల్రెడీ 10 మంది దూరారు, 10 మంది దూరిన తర్వాత నేను దూరాను చెప్తే కొత్తగా నేనేం దూరలేదు అన్నట్టు చెప్తాను అనమాట. సోనియా ఒక పర్సన్ 10 మందికి అలా బ్యాడ్గా బిహేవియర్ వేరే, ఒకటి ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో 1-on-1 అవటం వేరే. అంటే నిఖిల్ అక్కడ 1-on-1 కాదు, 10 మంది చెప్పిన తర్వాత కూడా వినలేదు అంటే గౌతమ్ వస్తాడు 10 మంది కాదు, నేను తప్పు చేయనప్పుడు 1,00,000 మంది చెప్పినా కూడా నేను వినలేదని. ఈయన ఎంట్రీస్ మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి. గౌతమ్ మాత్రం ఈ ఎపిసోడ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ గౌతమే. ఎందుకంటే నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే, గుడ్ వేలో చెప్తా చూడండి. గౌతమ్కి ఏ పాయింట్స్ ఉండే చాలా వరకు మోస్ట్లీ ఇలాంటివి ప్రేరణకు కానీ లేదంటే యశ్మిక్ గారు నిఖిల్గా పెడదాం అనుకున్నాడు, 2 చాలా పాయింట్స్ ఉండే గ్రూప్ గేమ్ దాని మీద. కానీ వీళ్ళు వచ్చి ఆ పాయింట్స్ అన్ని గ్రాప్ చేస్తారు. లేదంటే గౌతమ్కి ఇది చాలా పెద్ద ఎపిసోడ్ అయ్యేది. సో గౌతమ్కి కొంచెం డ్యామేజ్ అయింది. ఇప్పుడు గౌతమ్ చెప్పాలన్న పాయింట్లన్నీ ఓపెన్ అప్ అయిపోయినాయి. కొత్త పాయింట్లు ఇప్పుడు లేవు ఆ గ్రూప్ గేమ్లో, ఆ పాయింట్లన్నీ పెట్టడానికి లేదు. పెడితే మళ్ళీ జనాలు ఎన్నిసార్లు పెడతారు అయ్యే పాయింట్లు అనుకుంటారు, కొత్త పాయింట్లు అతకాలి. అదే ఇండైరెక్ట్గా కొన్ని పెడతా ఉంటుంటే ఆయనకు కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది 2-3 వారాలు. కొద్దిగా ఎఫెక్ట్ అయితే మాత్రం అవుతుంది ఆయన పాయింట్లు ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయే వాటికి. నిఖిల్ అంటాడు, అరే అది నా పాయింట్ ఆఫ్ వ్యూరా, నాకు అనిపించింది నేను చెప్తానంటే సోనియా అంటే మీ అమ్మ కూడా చెప్పిందిగా నామినేషన్స్ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి. వాళ్ళ అమ్మ నామినేషన్స్ దాకా తెచ్చుకోవద్దని చెప్పలా, వాళ్ళ అమ్మ గౌతమ్తో డిఫెండ్ అలాంటి గౌతమ్తో పెట్టుకోవద్దు అన్నట్టు, అంటే అక్కడ వెళ్ళి డిఫెండ్ చేసుకోవద్దు అన్నట్టు చెప్పింది. సో తెచ్చుకోవద్దు గౌతమ్ని అని చెప్పి ఆ గౌతమ్ దగ్గరికి వస్తే మధ్యలో సీరియస్ డిస్కషన్, గౌతమ్ ఏంటి నా పేరు ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడుకున్నారు ఏంటంటే చెప్తా అని చెప్పి లాస్ట్కి చెప్పారనమాట. సో మెయిన్ పాయింట్ ఏంటంటే నామినేషన్ పాయింట్ సరిగ్గా ఉండవు, గట్స్తో ఆడవు నువ్వు అన్నది ఒక పాయింట్, స్టాండ్ తీసుకోలేదు ఆవిడకి అని చెప్పి. నెక్స్ట్ ఈయన ఏం చెప్తాడంటే నామినేషన్లో రాంగ్గా చెప్తాను, పర్సనల్ ఎజెండా అలాంటివన్నీ నేను పెట్టుకోను, ఆ తర్వాత చెప్పేసి నేను కలిసిపోతాను అని చెప్పి. దానికి నీవన్నీ డబల్ స్టాండర్డ్స్ అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేసిద్ది. ఏంటంటే తేజాకి వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చావు ఆ ఎగ్ టాస్క్లో, సరేనా, కానీ తేజాది ఆల్రెడీ కంక్లూడ్ అయిపోయింది, ఓ పనిష్మెంట్ వచ్చేసింది, అన్నీ జరిగింది. బట్ అదే యశ్మి కూడా తేజ తర్వాత చేసింది, యశ్మి చేసింది కూడా తప్పే. మరి యశ్మికి మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేశారు అని చెప్పి అదొక పాయింట్ తీసుకొచ్చారనమాట. ఇది కూడా మంచి పాయింటే. కాకపోతే ఇవన్నీ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయిన పాయింట్స్, చెప్పేసుకున్న పాయింట్స్. దానికి ముందు నాకు స్టాండ్ తీసుకోలేదు, వాళ్ళకి స్టాండ్ తీసుకున్న అది గ్రూప్ గేమ్లో అలా ఎక్స్పోజ్ చేస్తే అది వేరే విధంగా వెళ్ళేది. కానీ ఇది అలా కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే యశ్మి చెప్పింది కదా, యశ్మి కూడా తేజ వేసినంటే తేజ వేస్తాడని నాకు తెలుసు, నేను వేసినంటే నేను వేస్తానని చెప్పి, మరి దాన్ని ఎందుకు నువ్వు ఇది పెట్టలేదు అని చెప్పి. సో అక్కడ మాత్రం తేజకి ఎందుకు ఇచ్చావు, ఇక్కడ తర్వాత తను ఎందుకు ప్రొటెక్ట్ చేసావు అంటే ఈయన ఇక్కడ డిపెండ్ చేసుకోలేకపోయాడు. తేజకి ఎందుకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చానంటే దానికి ముందు తేజ ఇదే పాయింట్ చెప్పి వేరే వాళ్ళని నామినేట్ చేసి డిస్రెస్పెక్ట్ చేశాడు కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నాను, అందుకోసం ఆయన కూడా అలా చేశాడు కాబట్టి నేను తనకి వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, తెలిసి కూడా చేశాడు కాబట్టి అన్న పాయింట్ ఇంతకుముందు చాలాసార్లు పెట్టాడు. ఈ క్షణంలో ఈ మూమెంట్లో పెట్టాల, ఇక్కడ పెట్టింటే బాగుండేది, లైవ్లో పెట్టలేదు. సో ఏమంటే అతనికి ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చేసింది కదా అంటే, అప్పటికి ఇంకా పనిష్మెంట్ రాలేదంటే కంటెంటర్గా తీసేస్తారు, అదొక పనిష్మెంట్. 1-2 పనిష్మెంట్లు ఒకటైతే వచ్చినాయి కదా, మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి. మీరు ఒక పర్సన్ ప్రొటెక్ట్ చేసుకున్నారు, మీ పర్సన్ అంటే మీరు కానీ మీ గ్రూప్ కానీ కలిపి ప్రొటెక్ట్ చేసుకున్నారు అని చెప్పింది అనమాట. సో ఈ షుడ్ హ్యావ్ ఆల్సో బ్రాట్ హర్ అవుట్ కదా, తన కూడా నువ్వు బయట తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేయాలి, నామినేషన్ చేయాలో లేదంటే వేరే ఏదైనా చేయాలి అని చెప్పి అదనమాట. నెక్స్ట్ ఇక్కడ గౌతమ్ అండ్ రోహిణి ఇన్వాల్వ్ అయిపోతారనమాట. అప్పుడు యశ్మిది తప్పు అంటే నో అన్నావంటే నిఖిల్ నువ్వు ఫస్ట్ చేసావు కాబట్టి నీది తప్పు అన్నాను అంతే తప్పితే నేను అది అనలేదు అనంటే లేదు నువ్వు అన్నావు అని చెప్పి టేస్టేజ్ అని వాడు అని చెప్తున్నా సారీ అండి మిమ్మల్ని వాడంటే పర్లేదండి, కొత్త విషయాలు తెలుస్తున్నాయి, మీరు వాడు అనండి పోరానండి ఏదనండి, విషయాలు మాత్రం తెలియాలి, ముందే బయటికి తీసిరండి ఆడియన్స్కి అయ్యాలితే మేము కొంచెం ఉండొచ్చు అన్నట్టు తేజ అనమాట. తేజ ఎక్సైట్మెంట్. రోహిణి ఏంటంటే టాస్క్లో నువ్వు తప్పు కాదని చెప్పి నువ్వు చెప్పలేదా అని చెప్పి, సో యశ్మి తప్పు కాదని చెప్పి నువ్వు చెప్పలేదని, నువ్వు చేసింది పెద్ద తప్పు అని చెప్పానని చెప్పినా, సో సోనియామో నువ్వు సేఫ్గా ఆడతావు అని చెప్పి. నిఖిల్ ఎవరు ఒప్పుకున్నా నిఖిల్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా నిఖిల్ సేఫ్గానే ఆడతాడు కొన్ని విషయాలు, అంటే పెద్ద గొడవలు పెట్టుకొని ఇచ్చాడు, మేబీ పర్సనాలిటీ కూడా అంత అయి ఉండొచ్చు,
అవినాష్ పర్సనాలిటీ ఎలా అనుకుంటామో నిఖిల్ పర్సనాలిటీ. బట్ అవినాష్కి ఫ్యాన్ బేస్ నిఖిల్ ఫ్యాన్ బేస్తో పోటీ చేసుకుంటే అది లేదు. పైగా నిఖిల్ నామినేషన్స్లోకి పోతా ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్గా మారింది. సో కొద్దిగా ఇద్దరిది కొంచెం సిమిలర్ పర్సనాలిటీ ఉంటుంది. కాకపోతే గొడవ పడినప్పుడు నిఖిల్ కొద్దిగా అగ్రెసివ్గానే గొడవ పడతాడు. ఫైట్స్ కానీ టాస్క్లో కానీ బలం చూపించాడు అదంతా. కొంచెం అవినాష్ అంత బలంగా అంత ఇదిగా గొడవ పడతా అలా అరవడం అనమాట. సో అదే పర్సనాలిటీ డిఫరెన్స్. బట్ ఇద్దరు కైండ్ ఆఫ్ సేఫ్ ప్లేస్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నిఖిల్ ఏమంటాడంటే ఇక్కడ సేఫ్ ప్లేయర్ అంటే సేఫ్ ప్లేయర్ కదా, ఐ రెస్పెక్ట్ ఎమోషన్స్. నాకు ఏది తప్పు అనిపిస్తే అదంటే సోనియాకి ఈ పాయింట్ ఉందో లేదంటే మరి ఈయన ఎమోషన్స్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ వచ్చిందో నాకు అర్థం కాల. మేబీ ముందు లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సోనియాకి ఇది అనవసరమైన పాయింట్. కొన్ని విషయాలు ఆవిడకి అవసరం లేని పాయింట్లు ఏమనిపించింది. ఒకటి యష్మి తన లవ్ స్టోరీ ఏదైతే ఉందో తనకు అవసరం లేని పాయింట్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో చెప్పడం అది అవసరం లేని పాయింట్. ఆవిడకి ఎందుకు అసలు అలాంటివి చెప్పచ్చా, అవసరం లేని పాయింట్. బట్ ఆ 2 పాయింట్లు ఆవిడ తీసుకొచ్చారన్నమాట. సో నేను ఎమోషన్లో డౌన్ ఉన్నాను చెప్పు. సో అప్పుడు మాకు ఎంతమంది కూడా నువ్వు ఎమోషన్స్లో డౌన్ ఉన్నా అని చెప్తే మేము సపోర్ట్ చేశాము. కానీ నీతో యష్మి ఓపెన్ అప్ అయింది, నచ్చావనో ఇంకోటని చెప్పు. బట్ వెన్ యూ రెస్పెక్ట్ అవర్ ఎమోషన్స్, ఉమెన్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ చేస్తే యూ విల్ నాట్ అంటే తన వెనకాల వెళ్ళి తన బ్యాక్ సైడ్ ఏమి తన కోసం మాట్లాడవు కదా. ఆమె నేనేమి రిలేషన్షిప్ కోసం రాలేదు, నేనేమి ఆవిడకి పడడానికి రాలేదు సో అని చెప్పి అలా మాట్లాడావు. కొంచెం హార్ష్గా పదాలు వాడతారంటే అప్పుడు యష్మి కొంచెం ఏడుపు వచ్చేది. ఏంటి ఇలా మాట్లాడి రోహిణితో ఇలా మాట్లాడని చెప్పి. నిఖిల్ నేను ఎవరితో మాట్లాడాను అంటే ఇక రోహిణి కానీ హరితేజ్ కానీ ఎవరితో మాట్లాడంటే నువ్వు ఏది పడితే అది యాడ్ చేయకు, నేను అలా మాట్లాడాను రోహిణి అని చెప్పి రోహిణి అడుగుతారన్నమాట. నేను అంతే అగ్రెసివ్గా అలా చెప్పానంటే లేదు నువ్వు కూల్గానే చెప్పావు, ఫ్రెండ్గా ఉన్నామని చెప్పావు, సో గేమ్ కోసం వచ్చాను మిగతా వాటి కోసం రాలేదని చెప్పావు అని చెప్పి నార్మల్ కాన్వర్సేషన్. ఆవిడ నార్మల్ కాన్వర్సేషన్ని చాలా అంటే చాలా రాంగ్ వేలో పొట్రే చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఇప్పుడు గ్యాప్ క్రియేట్ అవడానికి కారణం ఇదే, ఈ పొట్రేలు చెప్పే విధానం. వెంటనే ఆవిడకి ట్రిగ్గర్ అయింది అక్కడ. నువ్వు అసలు 1 hour చూసావా, మొత్తం చూసావా, సినిమా చూడటానికి ట్రైలర్ చూడడానికి చాలా తేడా ఉంటుంది అది అని చెప్పి దానికోసం మాట్లాడు. ఐ టోటల్లీ అగ్రీ. ఏంటి నువ్వు చెప్తుంది రైటే, నువ్వు దానికోసం రాలేదు. బట్ దాని తర్వాత ఇవి రేస్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే గాజులు వేయటం కానీ లేదంటే ఇంకోటి కానీ వెన్ షీఈస్ గోయింగ్ త్రూ దట్ ఫేస్ మళ్ళీ ఎందుకు అలా అంటే ఎంకరేజ్ చేసినట్టు. సేమ్ థింగ్ నువ్వు సీతతో కూడా ఇలాగే చేసావు, సీతతో కూడా ఫ్లడ్ చేసావు అన్న పాయింట్ తెచ్చారన్నమాట. ఇక్కడ ఒక మంచి క్లారిటీ ఇస్తాను చూడండి. నిఖిల్ ఏం పొట్రే చేస్తున్నావు సోనియా, ఏం పొట్రే చేయాలనుకుంటున్నావు అని చెప్పి వెన్ షీ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఐ రియల్లీ కట్ ఇట్ అప్. తనకు ఫీలింగ్ ఉన్నప్పుడు నేను దాన్ని కట్ చేశాను, నేను మాట్లాడలేదు ఆమెతో అంటే నిజంగా కట్ చేసావని చెప్పి యష్మి వస్తుంది. నీతో కాదు నేను సీత గురించి మాట్లాడుతున్నానని చెప్పి. ఇక్కడ ఏం జరిగిందంటే సీతకి యష్మికి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది. సో సీత విషయంలో ఎలా బతికాడు, యష్మి విషయంలో ఎలా దెబ్బ పడిపోయిందని చెప్తాను. సీతకు ఫీలింగ్ వచ్చినప్పుడు ఈయన ఫ్లడ్ చేశాడు, ఈయన సీతతో చేశాడు, విష్ణుప్రియతో చేశాడు, అందరితోనూ చేశాడు హౌస్లో. కొంతమంది బ్రదర్ అయ్యారు, నైనిక లాంటి బ్రదర్ అయిపోయారు. ఒకళ్ళేమో పెద్దోడు చిన్నోడు టైపు. ఆ బాండ్ నాకు తెలియదు, ఇప్పుడు నీ పేరు పెట్టి నేను మళ్ళీ సారీలు చెప్పలేను కాబట్టి పెద్దోడు చిన్నోడు అని అనుకున్నది కాబట్టి అది చెప్తాను అంతే. మళ్ళీ ఏదో చెప్పి దాని ఏదో సారీ చెప్పేది. సో ఆ పాయింట్ కానీ సీతతో ఫ్లడ్ చేసిన తర్వాత సీత విష్ణుప్రియ అందరూ కూర్చొని మళ్ళీ ఆ సింహం ఆ గోల్డెన్ రూమ్లో కూర్చొని సీత క్లియర్గా చెప్పిద్ది ఇలా ఉంది పరిస్థితి, ఉంటే 2 వైపులా ఉండాలి లేదంటే వద్దు, నువ్వు క్లారిటీ ఇవ్వు అని డైరెక్ట్గా అడిగిద్ది మొహం మీద. అడిగితే నాకు ఇలాంటివేం వద్దు, నాకు అలాంటివేమీ లేవు, వద్దు అని చెప్పి ఆ క్షణం నుంచి అవి కట్ చేసుకుంటారు. ఇద్దరు మాట్లాడుకోరు అంతగా. దాని తర్వాత నుంచి మొహం పెద్దగా ఇదిగా ఉండదు, కొంచెం దూరంగానే ఉంటారు. కానీ ఆవిడ లాస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పినప్పుడు మాత్రం మంచిగా చెప్తారు, ఆయన కోసం మంచి బాయ్ హస్బెండ్ మెటీరియల్ అన్న విధంగా చెప్తారు కదా అది. ఇదే యష్మి విషయంలో ఏమైందంటే ఇంత డైరెక్ట్ ఓపెన్ లేదు, ఫీలింగ్స్ ఉన్నాయి లేవు, అది ఫ్లట్టింగ్ చేసుకుంటా ఆ డ్యాన్సుల కోసం కొట్లాడుకుంటా, డ్యాన్స్ చేయాలని చెప్పి కొట్లాడుకుంటా, హౌస్ మొత్తం బయట ఆడియన్స్కి మొత్తం ఏదో ఉంది అన్న విధంగా పొట్రే అవుతా, ఈవిడ ఎక్కువ దానికోసం మాట్లాడుకుంటా అందరితోనూ. ముఖ్యంగా యష్మి చేసిన తప్పు ఏంటంటే అందరితో మాట్లాడేది విషయం కోసం. అంటే అందరితో ఇన్ ద సెన్స్ పృథ్వీతో కానీ లేదంటే విష్ణుతో కానీ ప్రేరణతో కానీ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఆ డ్యాన్స్ కోసం గొడవ కానీ ఓకే ఏదో ఉంది అని చెప్పి నాగార్జున గారికి తీసుకురావటం కానీ నెక్స్ట్ ఆయన వీకెండ్లో ఏదో జలసి ఫీల్ అయ్యని చెప్పి ఒక పాయింట్ వస్తుంది గౌతమ్ వచ్చినప్పుడు. ఈరోజు నువ్వు నాకు చెప్పలేదు ఫామ్గా అని చెప్పి గొడవ చేస్తాను యష్మి, మరి అదే రోజు గౌతమ్కి కూడా అంతే ఫామ్గా చెప్పాలి. ఇప్పుడు గౌతమ్ బాధ ఇప్పుడైనా అర్థమై ఉంటుంది కదా యష్మికి, గౌతమ్ ఎందుకు అంత బాధపడ్డాడు, ఆ రోజు రూమ్లో ఎందుకు అంత డిస్కస్ చేశాడు, ఈ రోజు ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు, బయట ఆడియన్స్ ఎందుకు గౌతమ్ సపోర్ట్ చేస్తాన విషయం యష్మికి అర్థం అవ్వాలి. ఇప్పుడు నువ్వెలా కోరుకుంటున్నావో నిజంగా నా మామ్ మీద చెప్పుండాలి అని చెప్పి ఆ రోజు మీరు కూడా అలాగే చెప్పుండాలి. ఆయన ఫ్లట్ నాకు ఇలా మీరు క్యూట్గా ఉంటారు, నేను ట్రై అన్న విధంగా ఏదో చెప్పినప్పుడు లేదు నాకేం వద్దు ఇలాంటివి అని చెప్పి చెప్పాలి కదా, చెప్పలేదు కదా మీరు కూడా. ఏదైనా మరి ఫేస్ టు ఫేస్ కొన్ని విషయాలు మీకు ఎలాగా నేను చెప్తే ఎదుటి వ్యక్తి చెప్తే ఫీల్ అవుతాడు, హార్ష్గా నేను చెప్పలేను అని మీరు అనుకున్నారో ఈవెన్ మీరు ఈ విషయం కాదు గేమ్లో సరిగ్గా ఆడలేదన్న విషయం మీరు చెప్పలేకపోయారు. అలాగే నిఖిల్కి కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కంప్లీట్గా డైరెక్ట్గా మొహం మీద చేయలేకపోయాడేమో, అలా ఆలోచించలేదు. ఎందుకంటే నిఖిల్
నేను గమనించే వరకు ఫేస్ మీద ఆన్ ది ఫేస్ తిట్టేసింది కానీ హార్ష్గా లేదు, మాట్లాడటం అవాయిడ్ చేశాడు. ఇందులో ఇద్దరు మిస్టేక్ ఉంది, ఒకళ్ళ సైడ్ నేను తీసేసుకొని నేను చెప్పను, బట్ మేజర్గా అయితే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మిది ఎక్కువ మిస్టేక్ ఉంది. యష్మిని అలా ఫీల్ అవుతున్నారు. ఆయన ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాట్లాడటం వదిలేశాడు యష్మితో. వదిలేస్తే వచ్చి అరే కనీసం ఫ్రెండ్గా అయినా సరే మాట్లాడకుండా ఎలాగా వేరే వాళ్ళతో మాట్లాడతావు అంటే కాదు నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు అంటే నాకేంటి ఎక్స్పెక్టేషన్స్, నాకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డిస్కషన్లు అయిన తర్వాత చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి, చాలా ఇద్దరిని సపోర్ట్ చేస్తే చాలా రీల్స్ షేర్ చేశారు. బట్ ఓవరాల్గా నాకు అనిపించింది అయితే మాత్రం ఇద్దరిది మిస్టేక్స్ ఉంది, మేజర్గా మాత్రం యష్మిదే ఉంది. సో యష్మికి ఈయన కొంచెం క్లియర్గానే అవాయిడ్ చేస్తామని చెప్పాడు. మొహమ్మద్ చెప్పలేదు కానీ అవాయిడ్ చేయడం అంటే ఇంకేంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అవాయిడ్ చేస్తాడంటే ఇంకేముంటుంది మీనింగ్, అదే కదా తిప్పి కొడితే దాని మీనింగ్. సో అవాయిడ్ చేసిన ఆవిడ వచ్చి మాట్లాడి యాజ్ అ ఫ్రెండ్గా అంటే పృథ్వీ కూడా యాజ్ అ ఫ్రెండ్గా మాట్లాడని ఇద్దరు సైజ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్గా వెళ్ళి ఆ కిచెన్ దగ్గర ఇక్కడ హక్ చేసుకుని చీక్ మీద అలా ఇచ్చి మాట్లాడటం. ఈయనప్పుడు తనకున్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమీ చేయలే, గాజులు వేయటం ఆ చీర కుర్చీ ఏదో చేయటం ఇలాంటివన్నీ చేశాడంటే రైట్, అదే నేను చెప్తాను. ఇద్దరు సైడ్ తప్పు ఉందంటే ఏం తప్పు. కానీ పెద్ద కూర్చొని వేరే వాళ్ళతో నాకు ఫీలింగ్స్ ఉన్నాయని మాట్లాడటం, ఇంకోటి జరుగుతుందని మాట్లాడటం, అసలు డ్రీమ్ వచ్చేది ఏంది, ఆ డ్రీమ్ కోసం మనం ఎప్పుడు అనుకున్నా ఈ డ్రీమ్ ఏంట్రా బాబు, ఆ డ్రీమ్ ఎవరికి చెప్పలేదు ఆవిడ. అసలు అక్కడే రాంగ్. అలాంటి ఒక హౌస్లో ఉన్నప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి, అలాంటి మనం ఇగ్నోర్ చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ దాని గురించి చర్చా వేదిక పెట్టుకొని చర్చించుకొని ఎందుకంతా. సో ఇక్కడ కొంచెం బాగా పెద్దగా గొడవ అయింది. డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అయ్యి అని చెప్పి ఆయన సీత కోసం మాట్లాడుతున్నారు అని చెప్పినాడు. కొంచెం ఫ్రీగా కొంచెం స్పీడ్గా చెప్పుకుందాం. కానీ నీతో ఫ్రెండ్గా ఉన్నానంటే నువ్వు ఫ్రెండ్గా కూడా లేవు, ఉండుంటే కనుక నాకు మామ్ మీద స్ట్రైట్గా చెప్పేవాడివి, నువ్వు వేరే వాళ్ళకి చెప్పేవాడి కాదని చెప్పి ఈవిడ ఇలా ఫీల్ అయ్యి కొద్దిగా అరిచారు. ఈవిడికి ఏమనిపించింది అంటే నేను నైట్ నా అన్సీన్లో ఉంటుంది, ఈవిడికి ఏదో బ్యాడ్ అయిందని చెప్పి ఈవిడికి తెలిసింది. అది ఏ టాస్క్ ఏంటి ఎక్కడ ఎలా బ్యాడ్ అయింది అన్నది అర్థం కాల. సో ఆవిడ ఏమనుకుంటుంది, వాళ్ళ అని చెప్పారు ప్రభావతి టాస్క్లో ఏదో బ్యాడ్ అయింది, గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు కదా, పడిపోయింది అనుకుంది. కానీ ఇప్పుడు ఈవిడికి ఏది కనెక్ట్ అయ్యిందంటే ఓకే నిఖిల్తో నా ట్రాక్ ఏదైతే ఉందో బయటికి అది రాంగ్ వెళ్ళిపోయింది, దానివల్ల నేను బ్యాడ్గా అయిపోయానని చెప్పి ఆవిడ వెంటనే ప్లేట్ తిప్పారు. ఇదే ఫ్లిప్ అని అనుకుంటాం కదా, ఫ్లిప్ అని అక్కడ నాకు అది అనిపించింది అనమాట. అందుకని అయ్యారు. కానీ ఇక్కడ మామూలుగా ఏం చేయాలి, సపోర్ట్ చేసుకొని మాట్లాడుకోవాలి. అది కనుక జరగకపోయింటే సపోర్ట్ చేసుకునేవాళ్ళు. లేదు నిఖిల్ది ఏం తప్పలేదు, మాకు అసలు ఫీలింగ్స్ ఏమి లేవు, అది కూడా తనకు కూడా అది చెప్పి ఉండొచ్చు, ఫీలింగ్స్ ఉన్నాయంటే మేము ఏదో టీస్ చేసుకున్నాం. గౌతమ్తో చెప్పింది కదా నాకు నిఖిల్కి ఏం పెద్ద లేదు, ఇద్దరం ఒకళ్ళు టీస్ చేసుకుంటాం అని చెప్పి మేము టీస్ చేసుకున్నాం అని చెప్పాలి. ఇక్కడ సోనియా దగ్గర ఆవిడ అంతా ఫీల్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ నేను ఈ విషయంలో బ్యాడ్ అయిపోయాను, అందరికి వెళ్ళి నిఖిల్ ఇలా చెప్పుకుంటున్నాడు, నాకు అమ్మాయి నా వెంట పడుతుంది అన్నట్టు అది బయటకు అలా పొట్రే అయిపోయింది అని చెప్పి దానికి కనెక్ట్ అయ్యి నేను బ్యాడ్ అయిపోయింది దానికి ఇదే రీజన్ అనుకొని రివర్స్ అయిపోయారు. గౌతమ్కి ఆ రోజు ఏదైతే చెప్పారో గౌతమ్ ఏడ్చినప్పుడు వీకెండ్లో అంటే ఇలా మేము టీస్ చేసుకుంటాం మా మధ్య ఏది లేదని చెప్పి ఇక్కడ కూడా అదే పెట్టచ్చు సేమ్ పాయింట్. లేదు సోనియా మా ఇద్దరం టీస్ చేసుకుంటాం ఏమీ లేదు, ఆయనకి అలా అనిపించి ఉండొచ్చు, రోహిణికి చెప్పుండొచ్చు, ఎందుకు చెప్పావు అలాగా, నేనేం చెప్పలేదు నీకేం ప్రపోజ్ చేయలేదు కదా అని చెప్పి ఇలా చెప్పచ్చు సపోర్టివ్గా. బట్ కళ్ళలో నీళ్ళు తిరిగి అలా వెళ్ళిందంటే ఓకే నీ విషయంలో బ్యాడ్ అయిపోయింది నేను అనుకుంటున్నా, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మనం సార్ట్ చేసుకునే వాళ్ళం అది అని చెప్పి మాట్లాడుకున్నారన్నమాట. తను చెప్పింది నీకోసం మాత్రం తను చెప్పింది నువ్వు కామ్గా ఉండి ఏదో చప్పరించి ఏదో మాట్లాడారన్నమాట. చప్పరించి ఏదో మేనేజ్ చేస్తావు, ఆన్గార్ ఫేస్ నువ్వు ఎప్పుడు స్ట్రైట్గా చెప్పలేదంటే అరే నేను అలా చెప్పలేను నా వల్ల కాదు అలాగా అంటే యష్మి నువ్వు ఎప్పుడు నీ దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడలేదా అని చెప్తుంటే నువ్వు ఆల్వేస్ డిప్లొమాటిక్గానే మాట్లాడవు నీవు అంటది. ఆయన డిప్లొమాటిక్ కదా, ఆయన మాట్లాడటం మానేస్తే మీకు అలా అర్థమైంది, డైరెక్ట్గా చెప్పలేకపోయాడు ఆయన. అది ఆయన నో చెప్పలేను అని చెప్పాడు, లైవ్లో చెప్పాడు నా ప్రాబ్లమే నో చెప్పలేకపోవటం, నేను నో చెప్పలేనని చెప్పి. దీనికి నేను ఎందుకు కనెక్ట్ అవుతానంటే ఒకప్పుడు అది ఇప్పటికే ఉంది, కొంతమందికి అది ఉంటుంది. ఏదంటే మొహం మీద నో చెప్పలేరు, రిజెక్ట్ చేయలేరు ఏదైనా సరే, అదే ప్రాబ్లం. ఎవరిని గట్టిగా హట్ చేయలేరు అనమాట హార్ష్గా. నేను చెప్పుంటే అసలు నీ జోలికి వచ్చేదాన్ని కాదు అది అని చెప్పారనమాట. ఇప్పుడు తెలియపోయినా మొన్నైనా తెలిసి ఉంటుంది కదా ఈ విషయం, ఇంకెందుకు. సో నీ గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి నేను బ్లేమ్ వచ్చినా సరే పర్సనల్ లైఫ్ నేను సింగిల్ అని చెప్పి ఇవన్నీ చెప్పారులేండి ఇంతకుముందు కూడా ఆవిడ. సో నేను నాది సింగిల్ లైఫ్ నాకేం ప్రాబ్లం లేదు, సో నీ మీద బ్లేమ్ రాకూడదు, నీ గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఇలాంటి పాయింట్లు. పృథ్వీని అడుగుతాడు నీకు తెలుసా మొత్తం అంటే పృథ్వీ మాత్రం స్టాండ్లోనే ఉన్నాడు కరెక్ట్గా, బట్ ఏమిటి అన్నది కరెక్ట్గా చెప్పట్లేదు కానీ బట్ నిఖిల్కే సపోర్ట్గా నుంచున్నాడు పృథ్వీ. ఇంకా ఇది స్కిప్ చేద్దాం, ఇది సేమ్ డిస్కషన్ ఇదంతా. రోహిణి మాట చెప్పేదంటే స్ట్రాంగ్గా చెప్పు, నీకు ఏదైనా అనిపించిందంటే నువ్వు స్ట్రాంగ్గా చెప్పుంటే సరిపోయేది, నేనేమంటే స్ట్రాంగ్గా చెప్పాల్సింది నువ్వు వద్దు అని చెప్పంటే దానికి అదే చెప్తారన్నమాట. నెక్స్ట్ యష్మి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే నిఖిల్ మీద నాకు జస్ట్ ఒక డ్రీమ్ మాత్రం వచ్చింది, దాని మీద డిస్కషన్స్ తప్పితే ఏ ఫీలింగ్ లేదు, డిప్లొమాటిక్గా ఉండటం వల్ల ఆ ఫీలింగ్ పెరిగింది అంతే, నాకు క్లారిటీ ఎప్పటికీ రాలేదు అని చెప్పి. సో నేను
ఆ ఫీలింగ్ వచ్చిందని చెప్పాను, తను డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయడం వల్ల ఆ ఫీలింగ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇదే ఆ గాజులు కానీ ఏది కానీ చేయటం వల్ల అనమాట. డైరెక్ట్గా అడిగి డైరెక్ట్గా మాట్లాడుకున్నప్పుడు, డైరెక్ట్గా అవాయిడ్ చేసుకున్నప్పుడు స్టిల్ అలాంటి చేయకుండా ఉంటే సరిపోయేది. ఆ మిస్టేక్ నిఖిల్ది. మాట్లాడటం ఫ్రెండ్గా ఓకే, ఈ కుర్చీలు ఏంటిది కుర్చీలు లేపటమో గాజులు సరి చేయటం అవన్నీ అవసరం లేని పనులు, ఆ వీకెండ్లో వింటాం కదా అవన్నీ. నెక్స్ట్ ప్రేరణ ఇక్కడ చెప్పిద్ది తనకి పక్కన ఇట్స్ నాట్ అబౌట్ అస్. ఆమె సగం చూసి స్మార్ట్గా హౌస్మేట్ ఎక్కడ ఆమెను సపోర్ట్ చేస్తారో నీట్గా థింక్ చేసి షుగర్ కోటింగ్ ఆర్ పాయింట్ అర్థం చేసుకో, మనకేదో సపోర్ట్ చేస్తున్నట్టు మనల్ని తీసుకొస్తుంది, మన కోసం మాట్లాడినట్టు మాట్లాడి మన ఎక్కేస్తుంది మన మీదకి, అర్థం చేసుకుని. ఎందుకంటే ప్రేరణ విషయంలో నామినేట్ చేస్తా నిఖిల్ని వాడుకుంది, ఇప్పుడు నిఖిల్ని చేస్తా యష్మిని వాడుకుంది. ఇది ప్రేరణ గమనించింది. ఇది డీకోడింగ్ అంటే వీళ్ళకి అర్థమైంది. కానీ అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ వీళ్ళకి జరిగిపోయింది అనమాట. సోనియా ఐ డోంట్ హ్యావ్ గట్స్, స్టాండ్ లేదు, ఎమోషన్స్కి రెస్పెక్ట్ లేదు అని చెప్పి, సో నీకులేమో ఐఆమ్ దిస్ అని చెప్పేసాడు అనమాట. నువ్వు విన్నర్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పి ఆడు కొట్టేశారు దాంతో. సో కొట్టేసినప్పుడు మాత్రం అది కొట్టినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హార్ష్గా కొట్టారు, గట్టి కొట్టే టాప్ అని చెప్పి అది సీసా ఎగిరింది. అంత ఇదిగా చూపించాల్సిన అవసరం లేదు. మీకు బయట జరిగిన పరిణామాలకి లోపల ఉన్నవాడు ఎలా కారణం అవుతాడు? ఆయనకి ఏం పోనీ ఒకవేళ ఆయన కావాలని మిమ్మల్ని గ్రూప్లో చేర్చుకున్నా కూడా ఈవిడ నాకు ఎగనెస్ట్కి వెళ్తే నాకు ప్రాబ్లం అయిద్దని, అప్పుడు మీది కూడా తప్పైనట్టే కదా. మీ కన్సెంట్ లేకుండా, మీ ఇష్టం లేకుండా వచ్చి ఇదైపోలేదు కదా, మీరేం జెల్ అయిపోలేదు కదా, ఒక బాండ్ మీ ముగ్గురికి ఫామ్ అయిపోలేదు కదా. అలా అని చెప్పి మీరు వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ బిచ్చింగ్ చేశాడు మీకోసం. ఫ్రెండ్ ఎవరంటే ఇప్పటికి మీ పేరే చెప్పాడు. మీరు వచ్చిన తర్వాత ఆనందంగా కూడా ఫీల్ అయ్యారు కదా. నెక్స్ట్ సోనియా గౌతమ్ అడిగితే గౌతమ్తో డిఫెండ్ చేసుకో, గౌతమ్ నామినేట్ చేయకు అన్న విధంగా ఏదో వచ్చిందంటే, అందుకనే నాతో ఎక్స్ట్రా స్వీట్గా ఉంటున్నావు అంటే నిఖిల్ అరే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పింది అది ఎక్స్ట్రా స్వీటర్ అంటే గౌతమ్ ఫ్రెండ్లీ అడ్వైజ్ ఇస్తున్నాం మచ్చా, ఏంటంటే ఎక్కువ తీపి నీ శరీరాన్ని అల్లకల్లోలం చేస్తుంది అని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చాడు డాక్టర్. నెక్స్ట్ సోనియా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ హగ్గించుకున్నారు అందరూ, అంతా బాగానే ఉంది. రోహిణి ఇంకా డిస్కషన్ జరిగిందనమాట. సో ఫీలింగ్ నేనే అడిగిన ఇష్టమా అని చెప్పి, అసలు ఇప్పుడు రోహిణి ఎందుకు అడిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాకి ఎందుకు అనిపించింది? నీకు ఫస్ట్ యష్మి నీకు చెప్పింది తనకున్న ఫీలింగ్ అని చెప్పి, అప్పుడు కదా యష్మి క్వశ్చన్ అడగాలి, నేను ఎక్కడ నా ఫీలింగ్స్ చెప్పాను, నా ఫీలింగ్స్ ఏవి లేవన్నప్పుడు నువ్వు ఎక్కడ చెప్పావు, అది కదా తను అడగాలి. ఇప్పుడు రోహిణికి ఎందుకు అనిపించింది యారా యష్మికి నీకు మధ్య లేదని ఉందా అని చెప్పి ఆ క్వశ్చన్లు అడగాలి కదా. ఎవరిని చూడటం వల్ల అనిపించింది? యష్మి బిహేవియర్ చూసినా, యష్మి నిఖిల్ చూసినా తెలిసిపోతూ ఉంటుంది. ఆ డ్యాన్స్ కోసం గొడవ ఎవరు పడ్డారు? యష్మినే కదా పడింది. చాలామంది అంటారు అదేంటి డ్యాన్స్ చాలాసేపు ప్రాక్టీస్ చేసింది అందుకోసం చెప్పి. భయ్యా మరీ ప్రాక్టీస్ చేస్తే ఇంకొక ప్రాక్టీస్ ఏం 2 స్టెప్పులు ప్రాక్టీస్ చేయడం ఎంతసేపు? వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్స్. జస్ట్ తన కోసం ఆ 2 మినిట్స్ ఈ మూమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి తను ఫీల్ అయింది. హోప్ అని చెప్పి ఏదైతే ఉందో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాడావు అంటే హోప్ ఇస్తా ఉన్నావు తనకి అది అని చెప్పి ఆవిడ పాయింట్ అనమాట. యష్మి పాయింట్ ప్రతి చోట నాకు ఏదో ఫీలింగ్ ఉన్నట్టు పోటర్ అయింది, ఏమీ లేని మ్యాటర్ బయట గట్టిగా వెళ్ళిపోయింది, నాకు బ్యాడ్ అయిపోయింది దానివల్ల అని చెప్పి ఆవిడ బాధ. లేదు బ్యాడ్ అయితే నాకైంది కానీ నీకేం బ్యాడ్ అవ్వలేదు అని చెప్పి ఈయన కంక్లూజన్. నెక్స్ట్ రోహిణి డ్రీమ్ గురించి అయితే చెప్పలేదు, అంటే నువ్వు డ్రీమ్ వచ్చిందని చెప్పలేదు. తన పాయింట్ ఏంటంటే తను ప్రపోజ్ చేసిందంటే తన ఇష్టం అన్న విధంగా చెప్పావు, అదొకటే తప్పని. యష్మి థ్యాంక్ యూ, నా గేమ్ పోయింది మొత్తానికి, వాట్ యూ డిడ్ దేర్ వాజ్ రాంగ్ అని చెప్తే ఆ అమ్మాయి గురించి పొట్టరి గురించి ఇంత ఆలోచించే వ్యక్తి కరెక్ట్గా కన్వే చేస్తారు, నువ్వు చేయలేదని చెప్పి అనమాట. ఎండ్ ఆఫ్ ద డే నాది పోయింది అన్నట్టు, నా పొట్టరైంది రాంగ్గా పొట్టరైంది అంటే పృథ్వీ నీకు క్లారిటీ ఉందారంటే నాకు క్లారిటీ ఉందా అని అంటుంటారు. నెక్స్ట్ యష్మి హౌస్లో నువ్వు ఈ ట్రీటెడ్ మీ లైక్ ఎ షీట్ కొంచెం బాగా ఇదైపోయారేమో, కొంచెం గట్టిగా పెద్ద పదాలు వాడారు అనమాట. ఈ ట్రీటెడ్ మీ లైక్ ఎ షీట్, హౌస్కి యూఆర్ వెరీ గుడ్ బట్ హౌస్ని మొత్తం బాగా ట్రీట్ చేసి నన్ను మాత్రం అవాయిడ్ చేసామని చెప్పి. అదే కదా మీరు ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అనిపించిందో నిఖిల్ అప్పుడు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అదే కదా అక్కడ జరిగింది. ఇప్పుడు నిఖిల్ చెప్తారు పృథ్వీ ఫ్రెండ్ అన్న తర్వాత నేను మాట్లాడానంటే ఏమీ లేని జుజీబీ టాపిక్ని నువ్వు కన్ఫ్యూజన్లోకి తీసుకొచ్చి కన్ఫ్యూజన్ తెచ్చావు నువ్వు, సో ఇప్పుడు అంత పెద్దది అయిపోయింది అని చెప్పి. అసలు మీరు ఆ డ్రీమ్ వచ్చింది అవన్నీ చెప్పి అవన్నీ చేయకుండా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఎవరో ఒకళ్ళ మీద, అవి వదిలేసిన తర్వాత అసలు దూరం వచ్చేది కదా. మీ ఆట మీరు ఆడుకునేవాళ్ళు, ఆయన ఆడుకునేవాళ్ళు, ఏ గోళ ఉండేది కాదు కదా. నెక్స్ట్ బేబక్ వచ్చింది, పృథ్వీ నామినేట్ చేసింది అనమాట. ఆవిడ మనిషికి స్ట్రెంత్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ మాత్రమే కాదు, సో అని అనుకోను ఇంకా చాలా ఉంటాయి. నువ్వు అన్నావు నన్ను బీబీకి ఫిట్ కాదు, టాస్క్లకి బిగ్ బాస్లో టాస్క్లు ఫిట్ కాదు, బీబీకి ఫిట్ కాదు, ఫిజికల్గా ఫిట్ కాదు, వీక్ అన్నావు అంటే టాస్క్లు ఆడటానికి అని చెప్తాడు. అదే దానికోసం నేను చెప్తున్నాను, చాలామందికి వెళ్ళలేదు, నన్ను ఫ్యాట్ అని చెప్పి నామినేట్ చేసావు, అది బయటికి వెళ్ళలేదు, దాని తర్వాత నాకు సారీ చెప్పాను, అది ఆ వర్డ్ మనకి మ్యూట్ చేశారన్నమాట. అప్పుడు నేను దాని తర్వాత ఏంటి అది నేను ప్రూవ్ చేస్తాను అనుకున్నాను, సిల్లీ నామినేషన్తో నన్ను నామినేట్ చేసావు ఫ్యాట్ అని చెప్పి. నేను దానికి కోసం చాలా పాజిటివ్గా ఆలోచించి ఐ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ అని చెప్పి. ఆవిడ ఎక్సర్సైజింగ్ స్టార్ట్ చేశారు కానీ అదేదో ఫన్ చేస్తున్నట్టుంది కానీ చెప్తే సీరియస్గా చేసినట్టు అనిపించాలి ఆ టైంలో లైవ్ చూస్తున్నప్పుడు.
అన్నీ పాజిటివ్గా తీసుకొని నేను వీకెండ్లో ఎక్సర్సైజ్లు అన్నీ చేసి వీకెండ్కి వస్తే నాకు గాడిది ఇచ్చావు, డాంకీ ఇచ్చావు అని చెప్పి అనమాట. ఆవిడకి హట్ అయిందనమాట. బేబక్కకి నిఖిల్ స్ట్రెంత్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది, కానీ తన స్ట్రెంత్ తనకు తెలియదు అని చెప్పామని చెప్పి, అంటే క్లాన్లో ఉన్నారు కదా వాళ్ళందరూ, అలా ఏదో పాయింట్లు పెట్టి చేశారనమాట. యాక్చువల్లీ బేబక్క నామినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అసలు లైవ్ చూడటం అది వచ్చి వీడియో చేశాను, అక్కడ అన్సీన్ వీడియో. పృథ్వీ ఏంటంటే మీకు మీరు స్టాండ్ తీసుకోలేదు, అందుకని మీకు డాంకీ ఇచ్చాను, అంతే సింపుల్ పాయింట్ అని చెప్తాడనమాట. నేను మీతో బాగాలేదా, ఏమి ఇంప్రూవ్ అవ్వలేదా, నేను మీతో ఇక్కడ కరాటే ప్రాక్టీస్ చేశాను, మీకు అది కనిపించలేదా అంటే పృథ్వీ అది కరాటే అంటారా, దాన్ని కరాటే అంటారా, ఆడియన్స్ చూడండి నేర్చుకోండి అంటది. సో బేబక్ అంటది ఇదే డిగ్రేడ్ చేయటం అంటే అని చెప్పి, కొద్దిగా ఎక్కిరించడమే ఇది మాత్రం. డిగ్రేడ్ చేసినట్టే నువ్వు నిఖిల్ లాంటి వాళ్ళతో పోరాడాలి, వీరుడు అయినా నువ్వు అలాంటి వాళ్ళతో పోరాడాలంటే పృథ్వీ వీరుడు నీతో పోరాడలేదా అంటే ఇది మళ్ళీ ఎక్కిరించడం, ఏ వీరుడు నీతో పోరాడలేదా అంటాడు. మీరు ఇక్కడ ఏమి ఎమోషన్స్ ఇక్కడ మీరేం చేయట్లేదు, నామినేషన్ కాదు ఇది, ఏడుస్తున్నట్టుంది అని చెప్తారనమాట. నా గేము నీకు కనిపించడం లేదు, నువ్వు కరెక్ట్గా ఆడటం లేదు, బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నావు, అగ్రెషన్ ఉంది, అవన్నీ దీనివల్ల నాకు నచ్చట్లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానంటే అది ఓకే. బట్ ఏడ్చి నామినేషన్ చేయడం నన్ను పంపించేసావు, నేను నా వల్ల నువ్వు వెళ్ళిపోలేదు, ఆడియన్స్ ఓట్ చేయకి మీరు వెళ్ళిపోయారని చెప్పి చెప్తానమాట. నాకు నువ్వు నచ్చలేదు, నీ గేమ్ నచ్చలేదు అని బేబక్ అంటది. నేను ఏడుస్తున్నట్టు కనిపిస్తానా, మీకు ఎవరికైనా కనిపిస్తానని చెప్పి లిటరల్గా తెలుస్తుంది, కొద్దిగా బాధపడుతున్నారు అయ్యి అని చెప్పి. కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది. నెక్స్ట్ బేబక్క నిఖిల్ చేశారన్నమాట. గేమ్ బాగా ఆడావు, చీఫ్ అయ్యావు, ఇలాంటి స్ట్రాంగ్ ఇది కూడా సింపుల్ చెప్పేస్తాను, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు రెండు, కానీ చీఫ్ అయ్యావు, మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు ఈజీగా సాల్వ్ చేయాలి, నేను ఇలాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ అన్న కంటెస్టెంట్ చీఫ్ దాంట్లోకి వెళ్తే నేను కూడా ఏదైనా నేర్చుకోవచ్చు అనుకున్నా, బట్ నీ వల్ల నువ్వు అసలు నాకు స్టాండే తీసుకోలేదు సరిగ్గా. ఇప్పుడు నాకు సోనియాకి పప్పు మ్యాటర్లో కూడా జరిగితే ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నావు ఏంటంటే, ఆవిడ వచ్చేమో మధ్యలో దూరలేదంటది, మీరు వచ్చేమో మధ్యలో దూరారంటారు, నామినేట్ చేయడానికి వచ్చారు, నామినేట్ చేసి వెళ్ళండి, నాకు ఎందుకు ఈ తలకాయ పంట అడిగినా, నేనెందుకు స్టాండ్ తీసుకున్నా అంటే నువ్వు చీఫ్ కదా తీసుకోవాలంటారు. సో చీఫ్ నువ్వు తీసుకోవాలంటే మీకు హౌస్లో పర్సనల్గా జరిగిన గొడవ అండి, దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి నేను అంటారు. అక్కడ ఆవిడ అందరిని అడిగిద్ది, మీరు చెప్పండి, లైవ్లో అడిగింది, ఇది లైవ్ చూసాలండి, మీరు చెప్పండి మీరు చీఫ్గా ఉంటే మీరు చేస్తారా చేయరంటే నేను చేస్తానని అంటారు. అందరు చీఫ్లో ఒకలా లేరు. ఆవిడ పోనీ గొడవ అయినప్పుడు ఇది జరిగిందంటే కాదు, వెళ్ళిపోయే ముందు అనమాట, లాస్ట్ ఫ్రైడే మనకు శనివారం ఎపిసోడ్ చూపిస్తారు కదా, ఆ ఫ్రైడే రోజు ఈ గొడవ నువ్వు సార్ట్ అవుట్ చేయలేదు అని చెప్పి. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, బేబక్క పాయింట్ ఏంటంటే, నేను అగ్రీ చేస్తా, ఆయన క్లాన్లోనే ఉంది గట్టి ఆవిడ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు ఆవిడని సేవ్ చేయడానికి నిఖిల్ అసలు రాడు, అది కరెక్ట్ పాయింట్. నువ్వు మీ క్లాన్లో ఉన్నాం కాబట్టి సేవ్ చేయాలి, కానీ అప్పటికీ క్లాను గ్రూప్ ఇవన్నీ తెలియదు. బిగ్ బాస్ అంటే ఇండివిజువల్ గేమ్ అన్న మైండ్ సెట్లో వచ్చి, అంటే ఇండివిజువల్గా ఆడుకోవాలనుకుంటారు కదా, అందులో ఉన్నారు వాళ్ళు. క్లాన్ అని రియలైజ్ అయింది ఈ మధ్యలో, అది ప్రాబ్లం. సో అప్పుడు నువ్వు సరిగ్గా సపోర్ట్ చేయలేదు అన్న విధంగా నామినేట్ చేస్తారన్నమాట. మళ్ళీ నిఖిల్ అండ్ యష్మి వాళ్ళు డిస్కస్ జరిగింది. యష్మి ఏంటంటే సోనియాకి హట్ అయ్యి ఉంటుంది, దేర్ మైట్ బి బయట కొన్ని సిచ్యువేషన్స్ పర్సనల్గా ఆవిడని ఎఫెక్ట్ చేస్తుంటాయి, అందుకోసం నేను నామినేట్ చేస్తుంటారంటే నిఖిల్ ఇదే సోనియా, నాకు తెలిసి నేను మాట్లాడతా అంటే నువ్వు నేను మాట్లాడతా అంటే మధ్యలో రాకు, మాట్లాడకు, నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడద్దు అన్నట్టు చేశారు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ అందులో కంటిన్యూషన్గానే ఐఎమ్ డామ్ షూర్ నీ గేమ్ మంచిగా ఉండాలని చెప్పి అలా చేస్తుంటుంది, ప్రాబబ్లీ తనకు కూడా ఫీల్ అయ్యి ఉంటుంది ఈ పేర్లు ఇవన్నీ తీసి ఇది అని చెప్పి, డోంట్ థింక్ ఇన్ నెగిటివ్ అని చెప్తారు. నాకు కూడా ఇప్పుడు చెప్పింది అది అనిపించింది, సింపతి మొత్తం ఒక సైడ్ వెళ్ళిపోతుంది, మరో సైడ్ సింపతి క్రియేట్ చేద్దాం అని చెప్పి సోనియా ఏమైనా ప్లాన్ చేసుకుని వచ్చి నిఖిల్కి ఇలా గట్టిగా నామినేట్ చేసి ఆ కొట్టడం కానీ ఇవన్నీ, తను ఎలాగో నెగిటివ్ అయింది, నేను ఇంకా నెగిటివ్ అవుతాను, కనీసం మావుడినైనా గెలిపిద్దాము అన్న విధంగా చేసిందంటారా? ఒక థాట్ ట్రిగర్ అయింది. మీరు ఎవరికైనా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది అనిపిస్తుంది. అసలు ఇక్కడ దాకా ఉన్నారా, నాతో ఫాలో అవుతున్నారా, కొట్టి వెళ్ళిపోయారా స్కిప్ కొట్టి. ఇంకో సైడ్ గౌతమ్ రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట, వీళ్ళ దారి గురించి వీళ్ళు ఎగ్జైటింగ్ ఉంటారు. ఒకటి గమనించావా, యష్మిని నామినేట్ చేస్తా అని చెప్పాడు అంటే అవినాష్ నామినేషన్లో యష్మి అని చెప్పాడు అంటే తేజ, అవునా లైవ్లో తేజ అంటాడు, యష్మి అని చెప్పలేదే, ఎక్కడ చెప్పాడంటే చెప్పాడు కదండి, ప్రేరణ అని చెప్పాడంటే కాదు యష్మి అని చెప్పాడు, రోహిణి వస్తా యష్మి అని చెప్పాడంట. నేనేం లేదా, నాకు డౌట్ వచ్చింది, నేనేం లేదా వీళ్ళు ఏం లేదా, నేను అన్నది ప్రేరణ కదా, ప్రేరణ నామినేట్ చేస్తాను, యష్మిని అక్కడ నామినేట్ చేస్తాను. సో ఫ్లిప్ అయ్యాడని మాట్లాడుకుంటారు. రోహిణి అంటే ఆమెమో నో అంటే అదే గౌతమ్ మ్యాటర్లో నో అన్న దానికోసం తీసుకున్నప్పుడు అది ఇక్కడ రాలేదంటే వేరే టాపిక్ కంపేర్ చేస్తా చెప్తాను, వేరే సిచ్యువేషన్, అది మాత్రం ఇక్కడ రాలేదని చెప్తే గౌతమ్ దాన్నే కవరప్ చేసుకోవడానికి ఈరోజు యష్మిని చేద్దాం అనుకున్నాడని చెప్పి ఇది ఒక పెద్ద ఫ్లిప్ ఇది. సో గ్రూప్ బ్రేక్ చేసి వెన్నుపోటు పొడిచినట్టే కదా, నువ్వు ఉంటే అటు ఉండాలి ఇటు ఉండాలి, ఏదో ఒకవైపు ఉండాలి, అంతేగాని ఇది తప్పు కదా అని అంటే ఇప్పుడు యష్మి మీద ఇది వచ్చింది కాబట్టి ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఇలా తిప్పాడు అన్న విధంగా చెప్తారు. కానీ ఆయన యష్మి అనలేదు రాజా, ఆయన అన్నది ప్రేరణ ఏంటో అక్కడి నుంచి డ్రా చేసు. నెక్స్ట్ ఆర్జే భాషకు వచ్చారు. నేను చెప్పిన పాయింట్ హైలైట్ కొన్ని జోకులు కూడా బాగున్నాయి. నా రియల్ లైఫ్ చెప్తానని చెప్పి నా రియల్ అంటే కొబ్బరికాయ గురించి చెప్పారు. అదే ప్రేరణని యష్మిని ఒకే దెబ్బలో నామినేట్ చేశారన్నమాట. ఈయన మీరు చైల్డిష్నెస్, నాటీ, స్పాంటేనిటీ ఎంత నచ్చిద్దో మీ రూడ్నెస్ ప్రేరణకి చెప్పారన్నమాట. రూడ్నెస్, తిట్టడం,
ఏంటి అవతల వాళ్ళని కించపరచడం, చిన్న చూపు చూడటం, పురుగులా చూడటం, ఏంటి అవన్నీ నేను నైట్ చూసేదాకా ఈ కంటెంట్ మొత్తం చూసేదాకా నాకు నువ్వు బాగానే నచ్చేదని. బట్ ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ టైం ప్రేరణ నాకు అసలు నచ్చలేదు. ప్రేరణ తర్వాత యష్మి మీరు అసలు నాకు నచ్చలేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత రూడ్నెస్, ఈ యాటిట్యూడ్, ఈ బిహేవియర్ ఎన్ని వరస్ట్గా ఉన్నాయని చెప్పి పెట్టారనమాట. ఈ పాయింట్ ప్రేరణకి యాక్సెప్టెన్సే. సో యాక్సెప్ట్ చేసిద్ది, యాక్సెప్ట్ చేసి తీరాలి. మీ ఇద్దరితో ఎంత ఇష్టమైనా సరే నాకు ఒక భేదాభిప్రాయం ఉండేది వీళ్ళందరూ క్లాన్లో ఉన్నప్పుడు, అదేంటంటే ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేయొద్దు. సో నేను ఎప్పుడు చేయలేదు, మీరు అంటే అలా వద్దామంటే మీరు మాత్రం లేదండి గేమ్ అంటే ఇలాగ ఆడాలి అని చెప్పి. ఇది యాక్చువల్గా బిగ్ బాస్ టీము మనం వేరే లాంగ్వేజ్ వాళ్ళు అదర్ పీపుల్ అంటాం కదా, వీళ్ళ చోట అదే టాస్క్లు, కన్నడ బిగ్ బాస్లో టాస్క్లు, ఫైట్లు ఎక్కువ ఫిజికల్గా ఇది ఉంటుంది, అందుకని వీళ్ళని తీసుకొస్తారు. మన వాళ్ళు ఏంటి ఎంత స్ట్రాంగ్గా గేమ్ ఆడగలరు అమ్మాయిలు, టాస్క్లు కష్టంగానే ఉంటుంది కొద్దిగా. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది అని చెప్పి. సో నెక్స్ట్ సీత పాయింట్ ఒకటి చెప్తారనమాట. ఈవిడ సంచాలకుగా చేసినప్పుడు, సీత మణికంఠ జరిగినప్పుడు మీరు అలా ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిందంటే ఆ రోజు ఆవిడ ఇద్దరికి ఓకే అన్న తర్వాతే చేస్తారు. మధ్యలో అడుగుతారు కూడా పాపం లైవ్లో, వద్దు మీకు ఓకేనా ఆపేద్దాం ఇలా వద్దు అంటే, లేదు నేను చేస్తాను అని చెప్పి సీత మణికంఠ, లేదని నేను ఇక్కడ డోర్ తెరిచి పట్టుకుంటాను అది కూడా చెప్తారు. మీరు డైరెక్ట్గా రండి పరిగెత్తుకుంటా, ఈ డోర్ దగ్గర కొట్టుకోవద్దు అని చెప్తుంది. అది ఏమి వెళ్ళలేదు అనమాట బయటికి పాయింట్స్. భాషా గారు కూడా చూడలేదు. నెక్స్ట్ పానిపట్ టాస్క్లో నిఖిల్ రఫ్గా హ్యాండిల్ చేసినప్పుడు మీరు చాలా బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ హెల్ప్ చేశారు. నాకు అది బ్యాడ్ అనిపించలేదు, కానీ నిఖిల్ చేసింది నథింగ్. అప్పుడు మీరు అరిచిన అరుపులు నీకు యష్మికి గెలవటం అంటే పిచ్చి, ఎలా అయినా గెలవాలన్న పిచ్చిలో మీరు చేశారన్నమాట. గ్రూపిజం లేకపోతే జనాలు మెచ్చుకుంటారు. ఇవన్నీ బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. పాయింట్ ఏంటంటే గ్రూపిజం, మీది గ్రూపిజం ఉంది, జనాలు మెచ్చుకుంటారు, అది తీసేస్తే. అంటే నాకు 1% కూడా గ్రూపిజం లేదంటారు ప్రేరణ. బట్ ఆయన పాయింట్స్ చెప్తారు, నువ్వు ఎప్పుడైనా నిఖిల్ నామినేట్ చేసావా, నువ్వు ఎప్పుడైనా ప్రేరణ నామినేట్ చేసావా. ఇక్కడ గౌతమ్ పాయింట్ తీసుకొస్తాడు, ఈ పాములో గుడ్డేసే దాంట్లో నేను నామినేషన్ అయిన వాళ్ళనే వేసానన్నావు, మరి యష్మి కూడా నామినేట్ అయింది కదా, లేదంటే యష్మి ఎలా వేస్తారా అని అడిగావు చెప్పావు, మరి ఏదంటే అది నా ప్రయారిటీ అంటది ఆవిడ. అదే ప్రాబ్లం. అది వేసినప్పుడు అది కూడా వేస్తే గంగవది కాకుండా నామినేషన్ అయిన వాళ్ళు చేసినప్పుడు తనది కూడా వేస్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఛాన్స్ ఉంటుంది కదా. ప్రేరణ అదైతే 1% అయితే మాత్రం లేదంటది అనమాట. భాష అంటాడు, నాకైతే నిఖిల్ తన గేమ్ తను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది, ఈ పోపుల్ నిఖిల్ని ఇచ్చేస్తున్నారు ఆ పాయింట్స్తో నామినేట్. అంటే మీరు కనుక నామినేట్ చేయాలంటే నిఖిల్ కూడా నామినేట్ చేయొచ్చు, తను రఫ్గా హ్యాండిల్ చేశారని చెప్పి. బట్ నువ్వేం చేసావు, వచ్చి గౌతమ్ చేసావు, ఇదేనా అర్థం అవ్వాలి వీళ్ళకి. సో గౌతమ్కి ఎందుకు ఎలివేషన్ వచ్చింది అన్నది నైట్. సో అంటే మనం ఆడియన్స్ దగ్గర ఈ గ్రూప్ గేమ్ వెళ్ళిపోయింది అన్న విషయం ఎలిమెంట్ అవ్వాలి. ట్రైంగ్ టు ప్లే గ్రూప్ గేమ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే మీకు సేమ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పానిపట్టు దాంట్లో మీరు నామినేట్ చేయాల్సిన నిఖిల్ని అయితే మీ గ్రూప్లోనే ఉన్నదానన్న గౌతమ్ని నామినేట్ చేశారు మీకోసం స్టాండ్ తీసుకున్నాలంటే. ప్రేరణ నాది వెర్బల్ ఉంది, ఒప్పుకుంది, నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నాను, బట్ 1% కూడా గ్రూప్ గేమ్ నేను ఆడటం లేదు అని చెప్పింది. ప్రేరణ కొద్దిగా కంపారిటివ్గా గ్రూప్ గేమ్ తక్కువ, ఎందుకంటే విష్ణుప్రియని కానీ లేదంటే పృథ్వీని కానీ నామినేట్ చేయడం వాళ్ళతో గొడవలుగానే ఉంటాయి. ఒక్క నిఖిల్తో కానీ యష్మితో కానీ ఉండవు. కానీ యష్మి ఎప్పుడు వెళ్ళిపోయింది, యష్మి వెళ్ళిపోయింది అన్న పాయింట్లోనే ఉంటుంది కొద్దిగా. సో గ్రూపిజం అనేది మీకు కనిపించట్లేదు అని చెప్పారు, జనాలు ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్గా. ఎక్కడో పాయింట్ చెప్తాడు అనమాట ఆయన, ఇది మీరు బయట చాలా అంటే చాలా దారుణంగా ఉంది, బయట చాలా గట్టిగా వెళ్ళిపోయింది, మీరు అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాను, రీజనల్ అని చెప్పి లాంగ్వేజ్ అని చెప్పి అలా చాలా వరకు వెళ్ళిపోయింది అని చెప్పారు. వాళ్ళకి ఎంతమందికి వెలిగిందో నాకు అర్థం కాల. సో మీరు మార్చుకుంటే మీకే మంచిది అన్న విధంగా చెప్తారన్నమాట. అదే స్ట్రాంగ్ రీజన్ నిఖిల్ మీద పెట్టుకొని నువ్వు ఎందుకు చేయవు, సో ఇలాంటిదే ఈ ఇంటెన్షన్సే జనాలకు వెళ్ళిపోయింది. మీరు మార్చుకోకపోతే అద్భుతంగా ఆడుతున్నప్పుడు నిఖిల్ తనకు కూడా ఎఫెక్ట్, అంటే మీరు మార్చుకుంటే ఓకే, మార్చుకోకపోతే అద్భుతంగా ఆడుతున్న నిఖిల్ లాంటి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. అంటే మీ వల్ల, మీ గ్రూప్ గేమ్ వల్ల. సో నిఖిల్ ఇప్పుడు టార్గెట్ నిఖిల్ అయ్యాడు కదా, ఈ కన్నడ అని తెలుగు అని ఎంట వల్ల ఈయన విన్నింగ్ రేస్లో ఉన్నాడు, ఈయనకి దెబ్బ పడిద్ది. సో ఆ పాయింటే భాషాబాయ్ పెట్టాడు. సో తను ఇది కూడా చెప్పాడు, నేను మిమ్మల్ని ఫస్ట్ అలాంటిది ఏమీ లేదని చెప్పి మిమ్మల్ని ఇచ్చేసుకుంటూ వచ్చాను, బట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది, మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని డిఫెండ్ చేశాను నేను బయట అని చెప్పి. నెక్స్ట్ యష్మి ఇద్దరికి ఒకటే పాయింట్ అని చెప్పారన్నమాట, గ్రూపిజం కనిపిస్తుందని చెప్పి. అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ నామినేట్ చేశాడు. ఇంకో పాయింట్, అవినాష్ రోహిణికి ఏం చెప్తాడు ఈయన, మీ ఇద్దరు బయట నుంచి తెలుసు కాబట్టి సేవ్ చేసుకున్నారంటే అదేదో బంధం ఉంది అని చెప్పి. బట్ అక్కడ కూడా గ్రూప్ గేమ్ ఉంది, కానీ వాళ్ళ గ్రూప్ గేమ్ వల్ల ఇక్కడ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లా బయట ఆడియన్స్లో. వాళ్ళు ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ అవి కానీ లేవు, అది ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటే అప్పుడు గట్టిగా ఎఫెక్ట్ అయ్యేది, లేకపోతే అది ఎఫెక్ట్ అవ్వట్లా. అది భాషా గారు పెట్టాలనుకున్న మెయిన్ పాయింట్ అనమాట. సో చేసినప్పుడు నిఖిల్ అంటే అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ స్వాప్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ అడిగావు,
ఆయన చాలా లైటర్ వేలో కవర్ చేసాడు ఆ రోజు నామినేషన్ చేసినప్పుడు. ఏంటంటే నీకెందుకు అది కవర్ చేసి తీసాడు, కానీ నీకెందుకు పెయిన్ అయింది నిఖిల్ చేస్తే, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవినాష్ అడిగావు, అప్పుడు ఆయన అన్నాడు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు అంటే మేమేం పెద్ద మాకేం అగ్రెసివ్గా అనిపించలేదు అని చెప్పి, అప్పుడు చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్తారని నేను గట్టిగా అడిగాడు అని చెప్తుంటే యష్మి ఏమో అంటే నీ ఎవరు స్వాప్ అని చెప్పి, ఎవరు స్వాప్ అయినా సరే నిఖిలనే కాదు ఎవరు స్వాప్ అని అడిగేదాన్ని. ఆవిడ రీజన్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుంటుంది రోహిణికి వచ్చిన పాయింట్ కన్నా నిఖిల్కి ఈయన వేసిన పాయింట్ చాలా తక్కువ అని. బట్ ఇక్కడ ఆయన ఎలాంటి అగ్రెసివ్నెస్ అనేది వీకెండ్లో హైలైట్ అయిన పాయింట్. మీకు అనిపించకపోతే మీరు అప్పుడు చెప్పాలి, అప్పుడు మాకు అవసరం లేదు మేము చెప్పమంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం అవసరం మీకు చెప్పడానికి, ఇప్పుడు కూడా అవసరం లేదు. కేవలం నిఖిల్ గారు చెప్పారు, అదే నిఖిల్ కాకుండా వేరే అవుతుంటే చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే మీరు గ్రూప్ కాబట్టి ఇప్పుడు చెప్పారు. ఈ విషయమైనా యష్మికి అర్థం అవ్వాలి, ఓకే ఎందుకు చెప్పాము ఏంటి అని చెప్పి. ఇదే డిస్కషన్ ఏమంటే ఆ రోజు ఎందుకు వీకెండ్లో రేస్ చేయలేదు, అదే పాయింట్లు అనమాట. అలాగే భాష గారు ఇంకోటి కూడా అడుగుతారు, అదే టాస్క్లో నిఖిల్ వచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్ చేస్తావు, నిఖిల్ని నువ్వు డైరెక్ట్ చేస్తావు, అటెల్లు ఇటెల్లు అని చెప్పి డైరెక్ట్ చేస్తావు, నాకేం అనిపిస్తుంది అంటే గ్రూప్ గేమ్ అనిపిస్తుంది. ఫ్రెండ్ అయిన ప్రేరణ నామినేట్ చేస్తాను ఒకసారి అని చేస్తామంటే విష్ణుప్రియ చేయలేదు సార్ అని చెప్పి తలూపుతూ ఉంటుంది అనమాట. యష్మి ఏంటంటే ఎందుకు చేయలేదంటే దానికన్నా ఎక్కువ మిస్టేక్స్ వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి, ఆ రోజు ఎందుకు ఏడ్చా అంటే పెయిన్ వల్ల కాదు, నిఖిల్కి ఇన్నిసార్లు వదలరా అని అడిగాను, సో దానికోసం ఏడ్చాను అంతే తప్పితే ఇంకోటి కాదు, జస్ట్ ఫ్రస్ట్రేషన్ వేరే పెయిన్ వేరే, నాకు అది ఫ్రస్ట్రేషన్ అయిందని చెప్తానమాట. నెక్స్ట్ ఆర్జే గారేమో భాష గారేమో మేము పట్టుకున్న కుందేలకి 2 కాళ్ళు 3 కాళ్ళు అంటే మేమేం చేయలేం, జనాలు ఇలా అనుకుంటున్నారు, మేము కన్వే చేయాలి కాబట్టి కన్వే చేసాం, ఇంకా మీ ఇష్టం అని చెప్తారు. యష్మి నాకు ప్రేరణ రాంగ్ అనిపిస్తుంది ప్రేరణ చెప్తాను, సో అందరికీ గొడవ పెట్టడానికి జస్ట్ బికాజ్ వాటితో టైం నేనైతే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను, అది అగ్రీ చేస్తాను, వీళ్ళతో ఎక్కువ టైం ఉంటాను కాబట్టి మేబీ గ్రూప్గా అనిపిస్తుంది అని చెప్పి అని చెప్తాను అనమాట. జనాలకి మీ అరుపులు బూతుల కన్నా మీ నాటినెస్ స్పోర్టీనెస్ మీ చిలిపితనం ఇష్టము అవి ఎక్కడికి పోయాయి, సో అవి ఎత్తుక్కోండి అని చెప్పారనమాట. తగ్గించుకున్నాను కోపం సార్ అని చెప్పి ఇప్పుడు చెప్పిద్ది, అగ్రెషన్ ప్రాబ్లం లేదు నీకు, నువ్వు కోపాన్ని తగ్గించుకోవాల్సిన లేదు, నీదంతా గ్రూపిజము, అది జనాల మాట నేను చెప్తుంది అని చెప్పి యష్మి క్లియర్ కట్ చెప్పారు. ఆవిడకేమో నోటుదోలా అన్నట్టు చెప్పారు, ఈవిడికేమో గ్రూపిజం అని చెప్పారు, మీరిద్దరు మార్చుకుంటే మీకే మంచిదని. బట్ ఈ వారం ఒకళ్ళు ఖచ్చితంగా అవుట్, ఎవరు మార్చుకున్న ఏమైనా సరే 1 అవర్ దాటిపోయింది. నెక్స్ట్ ప్రేరణ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నామినేషన్ చేసి వీళ్ళలో నామినేషన్ చేసుకునే వ్యక్తులే లేరా మనమే ఉన్నామా అని చెప్పి. నెక్స్ట్ కిల్లర్ గర్ల్ టాస్క్ కోసం వీళ్ళు మాట్లాడతారన్నమాట. టేస్ట్ ఏంటంటే కిల్లర్ గర్ల్ టాస్క్లో వీళ్ళు క్లాన్ అని చెప్పి నామినేషన్ చేద్దాం అనుకున్నారు కదా, అక్కడి నుంచి వీళ్ళకి తప్పిపోయింది అని చెప్పి. రైట్, వీళ్ళంతా ఫస్ట్ నుంచి ఉండటం, వీళ్ళే మిగలటం, క్లాన్ వర్సెస్ క్లాన్ అయినప్పుడు వీళ్ళే నలుగురు ఆ క్లాన్లో ఉండటం, అది ఇంకా గ్రూప్ అయ్యి ఇంకా ఇదిగా వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ప్రాబ్లం అయింది. ప్రేరణ అంటే నీ పెయిన్ వల్ల ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తానండి, అవినాష్ క్వశ్చన్ చేస్తాడనమాట, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు వీకెండ్లో, మరి ఇప్పుడు చెప్తున్నావు ఆ రోజు మీరు అరిచారు కదా అంటే మేము అరిచింది పెయిన్ వల్ల కాదంటే మాకెలా తెలిసింది మీరు పెయిన్ వల్ల అరిచారు లేదు మరి మాకు చెప్పాలి కదంటే మేమెందుకు చెప్తా అంటారు. సరే పోనీ అగ్రెషన్ కాదని చెప్పి నాగార్జున అడిగినప్పుడు అక్కడనే చెప్పాలి కదంటే మేమెందుకు చెప్తాను. సరే నామినేషన్ చేసినప్పుడు చెప్పాలి కదంటే అక్కడ మేము నామినేషన్లో ఉన్నాం కదా మేమెందుకు చెప్తాను. మరి ఆ తర్వాత మాత్రం ఎందుకు చెప్తారు, చెప్పకూడదు కదా, అవసరం లేని పాయింట్ కదా. అంటే నేను ఒక హౌస్మేట్గా ఒక మెగా చీఫ్ని క్వశ్చన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ చేశానంటే మరి పాయింట్ ఇలాగే బయటికి వెళ్తుంది, అన్ని చోట్ల స్కిప్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తే. సో ఇదే ఈరోజు నామినేషన్ 3 నామినేషన్లు, రేపు ఒక 2 నామినేషన్లు ఉంటాయి నాకు తెలిసి, ఆదిత్య ఓం గారిది ప్లస్ నైనికాది. లైవ్లో ఆ 2 నామినేషన్లు అయిపోయిన తర్వాత ఏమైనా పాయింట్స్ ఉంటే మిడ్ నైట్ చెప్పుకుందాం. అదే కుదరట్లేదబ్బా టైము, ఈరోజు ఏదో ఒకటి చేస్తాను. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి.